వృక్షజాతులుగా మనిషిగా కూడా మనము 4 లక్షల రకాలుగా జన్మించాం. మనిషిగా కూడా చివరికి భక్తులుగా మనం ఇక్కడ కూర్చున్నాం. మనుషులందరూ కూడా భక్తులు కాదు, ఎందుకంటే వారికి ఆ జ్ఞానము ఎప్పుడో అదృష్టము దొరికితే వాళ్ళు కృష్ణ భక్తులు అవుతారు. బ్రహ్మాండే భ్రమతే కోన్ భాగ్యవాన్ జీవ చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఈ బ్రహ్మాండం తెలిసి ఎవరు భాగ్యవంతుడట? కృష్ణ భక్తి గురు కృప లభేతే భాయ్. ఎవరికి కృష్ణుడు గురు కృప వాడు భాగ్యం, వాడు తెలుసుకుంటాడు. సో మనందరం కూడా దీన్ని చాలా అంటే సీరియస్ తీసుకోవాలి, గంభీరంగా స్వీకరించాలి ఈ విషయాన్ని. అనేక జన్మలు గడిచిపోయినాయి. ప్రతి జన్మలో మనము తల్లి గర్భం నుంచి తర్వాత పిల్లవాడిగా వచ్చాం, తర్వాత యవ్వనం, కౌమారం, యవ్వనం, ముసలితనం, వ్యాధులను చనిపోయాం, మళ్ళీ జన్మలు ఎత్తున్నాం ఇలా. కానీ పాపం మనకు భగవంతుడు ఇచ్చిన గొప్ప మర్చిపోయాం. ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. అవునా? గత జన్మలో మనకి ఏమాత్రం గుర్తు లేదు, కానీ మనకు ఇప్పుడు శాస్త్రం ద్వారా గుర్తు చేస్తున్నారు. ఆచార్యులు చెప్తున్నారు మనం ఈ జన్మలో కాదు, మనకి ఎన్నో జన్మలు కలిగాయి. దాని అర్థం మళ్ళీ ఈ జన్మలో ఇంకో జన్మలు తప్పకుండా తీసుకోవాల్సింది. సో మరి ఎలాంటి జన్మలు తీసుకోవాలి? ఎలా మనము ఈ యొక్క జన్మ వృత్తి జరావృత్తిని తగ్గించుకోవాలి, వీటి నుంచి బయటపడాలి అంటే బహునాం. ఎంతమంది నమ్మకం ఉంది మనం ఇన్ని జన్మలు తెలుసుకోవడం కాదు, నమ్మకం కూడా కలాలి. తెలుసుకున్నారు మీరంతా బహునాం మనకి ఎన్ని జన్మలు, కానీ ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అంటే ఇది తప్పుగా కానీ అనట్లేదు, మనం తెలుసుకోలేదు, వాళ్ళకి అనుభూతి కలగలేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనందరికీ కూడా ఈదాలని కోరుకుంటుంది, లేకపోతే ఏదో పండుగ చేతి పండుగకి కోసుకోండి అంటే ఇవన్నీ పూర్వజన్మ తాలూకా లక్షణాలు. ఈదాల చేప లక్షణాలు ఆగి చేపగా జన్మ ఈదా కాబట్టి ఇప్పుడు ఆ కోరిక కలుగుతుంది. అంటే పూర్వజన్మ వాసనలు అర్థమైనా? చెట్టు మీద పండుగ కలబడుతుంది, అది కోరిక లక్షణాలు. ఏం చేస్తే ఎగిరిపోయి కోసుకుంటాం. ఎప్పుడైతే జ్ఞానవంతులు అయినాక ఆలోచిస్తే ఓ ఇది నాకు సంబంధించింది కాదు ఈ పండుగ, ఇప్పుడు ఎగరడము ఈదడము ఇది ఇప్పుడు నా పని కాదు. ఎందుకంటే మనం భగవంతుడు నడవడానికి కాలు ఇచ్చాడు. అంటే మనకు పూర్వజన్మ వాసనలు కొన్ని తెలియకుండా మీరు అనుభవిస్తున్నారు. అలా ఆలోచిస్తే మీకు తెలుస్తుంది మనందరికీ కూడా వేరు వేరు జన్మల్లో ఉన్న లక్షణాలు ఇంకా మనలో ఉన్నాయి. మీరందరికీ ప్రాణం అంటే భయం ఉంది. ఎందుకు? ఎన్నోసార్లు మీరు చనిపోయి ఉన్న అనుభవం ఉంది కాబట్టి భయం. క్రితం చచ్చిపోలేదు అంటే ఈ జన్మలో మీరు చనిపోయి ఉంటే మీరు ఆ భయం నిప్పు పుట్టుకుంటే కాదు, అనుభవం ఉంది కాబట్టి మీకు భయం ఉంది. మరి చనిపోయిన అనుభవం లేదు అయినా కూడా ఎందుకు భయపడుతున్నారు మీరు? అదే నేను చెప్పిన పాయింట్. ఇప్పుడు నిప్పు కొట్టుకుంటే మీకు అనుభవం ఉంది, కాలుతుంది, కానీ మీరందరూ చనిపోయిన అనుభవం ఉందా? ఈ జన్మ లేదు, కానీ మీకు ఎందుకు భయం? గత జన్మల యొక్క తాలూకా భయం మీకు ఉంది. అర్థమైంది? ఇప్పటికైనా నమ్ముతున్నారా మనకు గత జన్మలు ఉన్నాయని? అంటే మనం దీన్ని తత్వంగా తెలుసుకోలేకపోతే దీన్ని ఎప్పటికీ థియరిటికల్గానే మనం చదువుతాము, వదిలేస్తాం. మనకు రకరకాల కోరికలు కూడా కలుగుతాయి. ఈ కోరికలన్నీ కూడా గత జన్మ తాలూకే. అర్థమైందా? అందరికి ఒకే రకమైనప్పుడు కొంతమందికి ధనం మీద ఆపేక్ష ఉంటుంది. గత జన్మలో వాడు ధనం సంపాదించడం పూర్తిగా అవ్వలేదు, వాడికి కోరిక తీరలేదు. ఈ జన్మలో కూడా అదే ప్రవృత్తిని కొనసాగిస్తున్నారు. ఇంకొంతమంది మీరు చెప్తారు వీడు గాడిదలాగా మనిషి, గాడిద లక్షణాలు ఆ లక్షణాలు ఇంకా ఓన్. కొంతమంది కుక్కలాగా ప్రవర్తిస్తుంటారు, అంటే వాళ్ళ లక్షణాలు మనిషి రూపంలో ఉన్నాయి, కానీ ఆ లక్షణాలు పూర్వజన్మ జంతు తాలూకా లక్షణాలు ఇంకా క్యారీ అవుతున్నాయి. సో ఎప్పుడైనా నమ్ముతారు మనకి అన్ని జన్మలు గడిచిన ఎన్నో రకాల జన్మలు గడిచింది కాబట్టి అన్ని జంతు లక్షణాలు మనకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి అన్నమాట. అరే మనంతా మంచి వాళ్ళు మనకి ఇంటికి పూర్వజన్మ కోరికలు సుకృతి వల్ల మనకి మనకి కలుగుతుంది. సో మనకి ఇది శాస్త్రం మనకి ఇది హిందూ ధర్మంలో కాదు, క్రిస్టియన్ ముస్లిం దానిలో చెప్తారు చనిపోతే స్వర్గం పోతారు, నరకాన్ని పోతారు, వాళ్ళ దాంట్లో కూడా
స్వర్గ నరకాలు తెలుసు. కానీ మన శాస్త్రంలో అనేక ఎక్కువ నాలెడ్జ్ ఉంది. సూర్యగ్రహం గురించి, చంద్రుల గురించి, వేదాలలో అపరిమితమైన జ్ఞానం ఉంది. ఏ పనులు చేస్తే ఏ జన్మలు వస్తున్నాయి, గరుడ పురాణంలో ఏ పాపం చేస్తే ఏ శిక్షలు ఉంటాయి, ఏ పుణ్యాలు చేస్తే ఏ జన్మలు వస్తాయి కూడా అన్ని వివరంగా ఉన్నాయి. సో మన శాస్త్రాలే మనకి ఇప్పుడు ఆధారం, వాటిని నమ్మాలి. అర్థమైందా? మనం నమ్మమంటే ఇంకా మనము జంతువులతో సమానం. ఎందుకంటే జంతువులు కూడా శాస్త్ర చదువు నమ్మం. సో మనము దీన్ని 100% మన యొక్క హృదయంలోకి, మైండ్లోకి తీసుకోవాలి. మనందరికీ బహునా చాలా జన్మలు గడిచినాయి, కానీ మనకి జన్మ నాం అంతే అన్నాడు. అంటే చివరగా ఎన్నో జన్మలు గడిచిన తర్వాత జ్ఞానవాన్న ప్రపద్యతే. వాడు జ్ఞానవాన్. ఏం జ్ఞానము? ఏమి జ్ఞానం? పూర్ణ జ్ఞానంలో ఉన్నవాడు అంటుంటాడు. ఏం జ్ఞానం? భగవంతుని గురించిన జ్ఞానం. కరెక్ట్. ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం. ఓకే. ఇంకా ఇది జ్ఞానం. కృష్ణుడే మూలం. ఇది నిజమైన జ్ఞానం. అర్థమైందా? ఆ జ్ఞానం మరి ఏంటి? మనకి ఎట్లా? మరి కృష్ణుడే మూలం అని ఎలా నమ్మాలి? భాగవతం వచ్చింది. ఇక్కడ కూడా గత శ్లోకాలు తీసుకున్నట్టయితే అన్ని శ్లోకాలు కృష్ణుడి వైపే చూపిస్తున్నాయి. భౌతికమైనటువంటి మూలకాలకు, ఈ యొక్క సృష్టికి అన్నిటికీ నడిపించేది భగవంతుడే మూలంగా చూపిస్తుంది. ఇంకా మన 15వ అధ్యాయం సర్వస్వచాహం మృదిసన్ని విష్ణుమత్త సంతి జ్ఞానం అపోహనంచ వేదేషు సర్వేషు అహమే వేద్యాం. వేదాల ద్వారా తెలియబడిన వాడు నేనే అంటాడు కృష్ణుడు. ఇంకా 10వ అధ్యాయంలో అహం సర్వస్వ ప్రభో మత్త, నేనే అన్నిటికీ మూలం అంటాడు. ఇది మత్వబుధ భావ సమాన్విత. ఏవైతే దీన్ని తెలుసుకుంటారో అప్పుడు వాడు నా భక్తికి వస్తాడు, నా భావాన్ని ఉంటాడు. ఇది తెలుసుకోనంత వరకు వాడు అజ్ఞాని. ఇంకొక వివరణ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇంకా ఇప్పుడు దేవతలు అంటే ఎవరు, రాక్షసులు అంటే ఎవరు? దేవతలందరూ విష్ణు భక్తులు. వాళ్ళందరూ రాక్షసులు, అసురులు. దేవతలకు ఇంకొక పేరేంటి? సురులు. అసురులు అంటే రాక్షసులు. సో సురులు అంటే వాళ్ళు వీళ్ళతో భగవంతుని యొక్క విష్ణుని ఆరాధించే వాళ్ళు, కృష్ణుని ఆరాధించారు. అసురులు అంటే కృష్ణుని ఆరాధించిన వారు. సో ఇప్పుడు రావణాసురుడు, హిరణ్యకశిపుడు వాళ్ళు కూడా గొప్ప తపస్సు చేశారు. వాళ్ళు కూడా బ్రహ్మ భక్తులు, శివుడికి భక్తులు. కానీ వాళ్ళు ఏమన్నా మనము అసురులు అన్నాం. ఎవరైతే కృష్ణ భక్తులు కాకుండా ఉండిపోతారో వాళ్ళందరూ అసురులకి. సో మీరు ఇప్పుడు చెప్పండి, మనం అసురులమా సురులమా? అటు ఇటు కాకుంటున్నాను. తెలుసుకుంటాం. ప్రేమాలో మరి ఇప్పుడు అసురులు అంటే ఎవరు తెలిసిపోయింది. ఎవరు అసురులు? ఎవరు? కృష్ణ భక్తులు కాని వాళ్ళు అసురులు. సో మనందరం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ షిఫ్ట్ అవ్వాలి? అసుర స్వభావం నుంచి సుర స్వభావం మారాలి. అర్థమైందా? సో ఇది నేనేదో పక్షపాతి, మా పార్టీ వాళ్ళు, శాస్త్రం చెప్తుంది. ఇది కృష్ణుడు ఎవరి పార్టీ? భక్తుల పార్టీ. కృష్ణుడు భక్తుల పార్టీ. రైట్ కరెక్ట్. సో కృష్ణుడు పక్షపాతి. ఎవరి పక్షపాతి? భక్తుల పక్షపాతి. సో మనందరం కూడా కృష్ణుని యొక్క పార్టీలో ఉండాలి. దానివల్ల ఏం లాభం మనకి? ఏం లాభం చెప్పండి. మనం వేరే దేవతలు పెట్టేసి మనకి లాభం కలిగితే ఊరికైనా ఎవరు రారు కదా. ఏమిటి లాభం? జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడతా. ఇంకా భక్తి చేసుకుంటేమో భగవంతుని లోకానికి వెళ్తాం. ఆయనతో పాటుగా మనకు ఆయన లోకంలో మన స్థానం ఉంటుంది. ఆయన సేవ చేసుకుంటూ నిత్య ఆనందంగా ఉండొచ్చు.
భగవంతుడు సచ్చిత్ ఆనంద, ఈశ్వర పరమకృష్ణ సచ్చిత్ ఆనంద విగ్రహ, అనాది ఆది గోవింద సర్వకారణ, అన్నిటికీ ఆయన కారణం. ఆయన సచ్చితి సర్వజ్ఞానము ఎల్లవేళలా ఆనందంగా ఉండేవాడు. సో మనం కూడా అలాంటి స్థితిని పొందుతాం. మనకున్న ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి? దుఃఖం. దుఃఖాలేమో శాశ్వతం అంటుంది. సో ఇది దుఃఖాలు. లేదంటే నేను రోజు ఎంజాయ్ చేస్తున్నాను, తాగుతున్నాను, తింటున్నాను, అది నిజమైన ఎంజాయ్ కాదు. వాట్ ఈజ్ రియల్ ఎంజాయ్? రియల్ అంటే ఏంటి? నిజమైన ఎంజాయ్ ఏంటి? భగవంతుడి సేవలో ఉండడం నిజమైనటువంటి ఆనందం అన్నమాట. సో ఆనందాన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు, అంటే ఎలా నిర్వచించు? ఆనందం అంటే ఏంటి? నిజంగా ఆనందం అంటే కూర్చోండి. చేపకు సహజంగా నీటిలో ఉంటే ఆనందం, బయట తీసుకొస్తే దానికి ఆనందమా? సో మనకు ఆనందం ఎలా ఉంటుంది? మనకు ఆనందం ఎలా? యాక్చువల్ మనము భగవంతుడికి అంశం. మమైవాంశే జీవలోకే జీవభూత సనాతన. మనం భగవంతుడికి అంశం. మనం భగవంతునితో ఉంటేనే ఆనందం. గుంపులో నుంచి ఒక గొర్రెపిల్ల పక్కన పెట్టాలి, ఆయన ఉంటుందా? అడుగుతూనే ఉంటారు వాళ్ళ గుంపులో, వాళ్ళకి జాయిన్ అయితే వాళ్ళకి. అవునా కదా? ఇప్పుడు కోతి పిల్ల తప్పి చూసారు ఎప్పుడైనా? గుంపులో తక్కువ ఏం చేస్తారు? ఇది అరుస్తుంది కదా, ఇది అరుస్తుంది. అసలు మిగతా వచ్చేసి దాన్ని రక్షిస్తుంది. చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక కాకిని మీరు ఒంటరిగా ఉండి దాన్ని ఏం చేయండి, అది అరిస్తే అన్ని కాకులు వచ్చేస్తాయి. అంటే వాటి గుంపులో ఉండడానికి అది ఆనందం. ఎవరంటే మనం కూడా, మన ఆత్మ నిజంగా మన శరీరం కాదు. సో మనము ఎవరితో ఉంటే ఆనందంగా ఉంటాం. ఆనందం నిజంగా ఎలా ఉంటుందండి? మన సహజమైనటువంటి స్థితిలో మనం ఉండాలి. మన ఆత్మలో భగవంతుని అంశంగా కలిసి భగవంతుని చేత మనం ఉండాలి. భగవంతుని భక్తులతో ఉండాలి. భగవంతుడికి మనకు దూరంగా, భగవంతుని భక్తుల దూరం అంటే మనకు దుఃఖమే. గుర్తుపెట్టుకోండి, చాలా మంది కొంతమంది ఏదో చదువుతాడు, అది ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేస్తున్న భక్తి కాదు. భక్తుల సాంగత్యంతో ఉండాలి. కష్టము సుఖము వాళ్ళతో మనం ఉంటే ఆ భగవంతుడు మనకు అన్నీ చూస్తాడు అన్నమాట. సో ఇది మనం అనన్య చింతయంతమా ఏ జనా పరివిభాసతే తేషాం నిత్యయుక్తానాం యోగక్షేమవహమ్యహం. మన భగవంతుడు నమ్మకం ఉండాలి. ఏ చింత లేకుండా భగవంతుడే అనన్య చింత యోజనా పరివిభాసతే, అతని నుంచే మనకి ఆలోచించాలి. తేషాం నిత్యయుక్తానం, ఎప్పటికైనా మన యొక్క యోగక్షేమాలు ఆయన తీరుస్తుంటారు. అతనే సృష్టి యొక్క అవసరాలు ఆయన తీస్తున్నాడు కదా. ఈ యొక్క పంటలు చేయాలని వర్షాలు ఎవరు కురిపిస్తున్నారు? భగవంతుడు కురిపిస్తాడు కదా. అన్నీ ఆయన చేస్తున్నాడు. మనం శ్వాసించే కారణం, మనం కూడా నేను శ్వాసిస్తున్నా కాబట్టి బతుకుతుంది. నిన్ను శ్వాస ఆ యొక్క పవర్ ఇచ్చింది కూడా భగవంతుడే కదా. ఇంతకుముందు అదే చెప్తారు, వాక్ శక్తి ఏంటి, ఏం శక్తి చెప్పారు ఇక్కడ? మనకి అన్ని ఇంద్రియాలు ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? లోపల ఆత్మలే పనిచేస్తుందా? నేను ఇంకా చూడగలుగుతున్నానండి, నాకు ఇంకా వినపడగలుగుతున్నాయి, నేను ఇంకా నడవగలుగుతున్నాను. ఇప్పుడు ఎవరైనా మొక్కలు నొప్పులు వచ్చిన వాళ్ళు వచ్చేసి మీకు చెప్పారనుకోండి, మీరు మంచిగున్నారు, మీకు కొంచెం లోపల గర్వం ఫీల్ అవుతారు, ఇంకా బాగున్నా పాపాన్ని బాధలు రేపు నీకు కూడా వస్తాయి. కానీ ఈరోజు మనం ఎక్కడ ఫీల్ అవుతాం? బాగున్నా, నేను అన్ని తినగలుగుతున్నాను, స్వీట్ తిన్నా, నాకు షుగర్ నేను స్వీట్ తినగలుగుతున్నాను, కొంచెం గర్వంగా ఫీల్ అవుతాం. అవునా? కానీ ఆ యొక్క శక్తి ఎవరు ఇచ్చాడు? ఇంకా నడవగలుగుతున్నాను. అప్పుడు అందుకని మనం ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? భగవంతుడా, నీ కృప వల్ల నేను ఇంకా నడవగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, తినగలుగుతున్నాను, ఆస్వాదించగలుగుతున్నాను. సో మనం ప్రతి క్షణంలో భగవంతుని తలుసుకున్న విధానం అదనమాట. అది ఈ శక్తి, ఈ యుక్తులు ఇవన్నీ మనం చాలా మంది మోసం చేస్తాం మన యొక్క తెలివితేటలతో. కానీ భగవంతుడు ఆయన యొక్క బిడ్డల్ని నువ్వు మోసం చేయాలి అంటే నీ సొంత తోబుట్టుని మోసం చేసినట్టే, ఎవరినైనా మోసం చేయాలంటే. సో ఇది మనము చాలా మంది ఎక్కువ సంపాదించినప్పుడు మనకు గర్వం వస్తుంది. పక్కింటి వాళ్ళకంటే మనం ఎక్కువ సంపాదించాలి, మన అన్నదమ్ముల కంటే, మన బంధువుల కంటే కొంచెం మంచిగా ఉంటే, వెల్దీగా ఉంటే కొంచెం గర్వం వచ్చేస్తుంది. అవునా కదా? సో ఇవన్నీ మనము భగవంతుడికి వదిలేయాలన్నమాట. ఆయన ఇచ్చాడు, రేపు మనం కూడా లేని స్థితిలోకి వెళ్ళొచ్చు. సో ఇది శాశ్వతం కాదు. వీటన్నిటి భగవంతుడు అన్ని రకాల పరీక్షలు పెడతాడు. అందుకని
వీడు అన్ని స్థితిలో వీడు నాతోనే ఉంటాడా? వీడు ధనం ఉన్నప్పుడు, లేనప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, కష్టాలు లేనప్పుడు, అన్ని వేళలా భగవంతుని పట్టుకొని ఉన్నప్పుడే నిజమైనటువంటి భక్తుడి లెక్క. నేను జపం చేస్తున్నాను, ఆ రోజు దాన్ని మంచిగా చదువుకుంది ఇంకా కాబట్టి ఇంకా ఈ స్టాండర్డ్ అనుకోదు, ఎప్పుడు నిరంతరం చేస్తూనే ఉండాలి. ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి, ఏదైనా ప్రాబ్లం, కొంతమంది అంటారు నేను జపం చేస్తున్నప్పుడు నాకు భగవంతుడు ఇక్కడ అన్యాయం చేశాడు అని జపం వదిలేస్తారు. ఇది కాదు. ఇలాంటి వాళ్ళంటే భగవంతుడికి జ్ఞానం లేకపోవడం వల్ల ఆ విధంగా చేస్తారు. సో మనం భగవంతుడి జ్ఞానాన్ని కంప్లీట్గా ఆస్వాదించాలి. అంటే మన జీవితంలో, నేను అదే చెప్తే ఎప్పటికీ మనం జీవితం అనుభవించాలి. ప్రతి పదం, భగవద్గీతలో ప్రతి పదాన్ని మనము మెడిటేట్ చేయాలి. బహునాం జన్మ, ఎన్నో జన్మలు గడిచినాయి కదా, ఇలాంటి జన్మలు ఎత్తామో, పాపం మనం కృష్ణుడికి మర్చిపోయి ఉన్నాం. అదృష్టం కోసం ఈ జన్మలో మనం భగవంతుడికి స్మరించేటువంటి అవకాశం లభించింది. ఇంతకంటే అదృష్టం ఏం లేదు. అర్థమైనా? మీకు అదృష్టవంతులు, మీకు కాలు ఉన్న మంచి చూపు ఉండదు, మంచి శరీర అందం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, వీటి నిజంగా అదృష్టం కాదు. అసలు అదృష్టం కాదు. ఎవరు భాగ్యవంతులు అదృష్టవంతులు అంటే కృష్ణుడి గురువు ఎవరైతే పొందుతారో, గురువు ద్వారా కృష్ణుని ఎవరైతే తెలుసుకుంటారో వారు నిజంగా అదృష్టవంతులు. సో మిగతా వాళ్ళు మనందరము, కొంతమంది మీరు భక్తులైన తర్వాత వేరే వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ మీద మీకు జాలి కలగాలి తప్ప ద్వేషం కలగకూడదు. ఎవరైనా మీరు పోతుంటే, తాగుపోతారు, ఎవరైనా మాంసం పట్టుకొని పోతుంటారు, కోళ్ళలో వేలాడిస్తూ పోతుంటారు, మీకు కొంచెం బాధ వేస్తుంది, దానికి జాలి కూడా తెలియదంటే మరి తెలియదు. కాబట్టి మనమేమో త్వరగా వీడు కృష్ణ భక్తుల వాళ్ళు మనం జాలి చూపించాలి. ప్రభుత్వం అందుకనే కదా ప్రపంచం అంతా తెలియసి ఎన్నో వ్యక్తులు, ఎన్నో రకాల దేశాల వ్యక్తులను, ఎన్నో రకాల ఆచారాల మనుషులను కలిసి వాళ్ళందరికీ తత్వాన్ని బోధించి అందరికీ కృష్ణ భక్తులు. సో వైష్ణవులు ఎలా ఉంటారంటే అజాత శత్రువు, అంటే శత్రువు లేకుండా అందరినీ ఉంటారు. మనందరం కూడా ఇంకా రాబో శ్లోకాలు అహింస. అహింస అంటే ఏంటి? హింస అంటే అహింస అంటే వాళ్ళ పెట్టి హింస. సో మనం ఏం చేయాలి? భక్తులు ఎలా ఉంటే అహింసగా ఉండాలి. అంటే ఏంటి? వాళ్ళని బాధించకుండా ఉండాలి. అంటే ఏంటి? వాళ్ళందరూ బాధపడుతున్నారు కదా, మరి వాళ్ళందరినీ కూడా మనం ఈ యొక్క బోధన ద్వారా అహింసా స్థితికి తీసుకురావాలి. నిజమైనటువంటి వైష్ణవుడు ఏం చేయాలంటే అందరినీ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని, ధనాన్ని, శరీరాన్ని ఉపయోగించి వాళ్ళని వైష్ణవులుగా అహింసా మార్గంలో వచ్చేట్టు మనం సహాయం చేయాలని చెప్తున్నాం. సో కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు తన యొక్క మిత్రులతోటి, చెట్లు దాని ఫలాన్ని అవి తింటుందా? ఎవరికి ఇస్తారు? తర్వాత దాని యొక్క ఆకులు, దాని బెరడు వైద్యంలో ఉపయోగిస్తారు. తర్వాత దాని కిందికి వస్తే నీడ వస్తుంది, దాని జిగురు, దాని అన్నీ ఉపయోగపడతాయి. ఎవరి కోసం? ఎవరికి? అది పరోపకారం. సో వైష్ణవుడు కూడా, మనిషి కూడా అలా ఉండాలని కృష్ణుడు స్వయంగా తన మిత్రులతో చెప్తారు భాగవతంలో. సో మన యొక్క ధనము మన కోసం కాదు. నిజంగా ఎవరైనా వాళ్ళ ధనం వాళ్ళ కోసం ఉపయోగపరుచుకుంటారా? కొడుకులకు అంటారు, కూతుర్లకు అంటారు, లేకపోతే ఎవరికి ఇవ్వకపోతే వాళ్ళే తీసుకెళ్తారు, అంతే కదా. సో ఇది మనం సంపాదించే ధనము పరుల కోసం. తర్వాత శరీరం, మన శరీరం పరోపకారం. సో ఎవరికైనా మనము కష్టం కలిగినప్పుడు వారికి సహాయం చేయడం, అందులో కృష్ణ భక్తి తీసుకురావడం ప్రయత్నం. ప్రతిదీ కూడా మనము కృష్ణ కనెక్ట్ చేయాలి. ఈ క్రెడిట్ నాకు రావాలి, నేను చేసిన వాటి నేను చాలా, ఇది మనుషులకు సామాన్యంగా చాలా, కానీ వాళ్ళకి కృష్ణ సంబంధం లేకుండా చేస్తారు సేవ. ఇక్కడ నేను చెప్పేదంటే మీరు అన్నదానం చేయండి, ఏం చేయండి, ఒక కృష్ణుని సంఘంలో పెట్టి మనం చేయాలి అది. సో ఆ విధంగా మనము ప్రతి ఒక్క జీవిని కృష్ణ సంబంధంగా తీసుకురావాలి. అప్పుడే నిజమైనటువంటి అహింస పద్ధతి మనం పాటించాలి. సో దీనికి మనందరూ కృషి చేయాలి. దానికి ప్రచారం ఎంతో అవసరం. శ్రీల ప్రభుపాద మనకి ఎంతో లిటరేచర్ ఇచ్చారు.
భగవద్ దర్శనం చిన్న పత్రికలు ఇచ్చారు, చిన్న బుక్స్ ఉన్నాయి, భగవద్గీతలు ఉన్నాయి. అందరు భగవద్గీత అంటే ఎవరు చదువు ఒక్కసారి చదవరు. ముందు చిన్న చిన్న పుస్తకాలు మన చదివిన మాకు ఒక పేషెంట్ డాక్టర్ ఉండే, అలాగే చాలా మంది పేషెంట్లు వస్తారు రోజు. ఆ చిన్న పుస్తకాలు 100 రూపాయలు పెట్టుకొని వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి ఇస్తూ ఉంటారు. ఇంకో డాక్టర్ అపోలో ఉండే, హార్ట్ సర్జన్. ఆయన హాస్పిటల్కి వస్తే ఆయన వాళ్ళ పక్కనే 4 వస్తారు కేర్ తీసుకోవడానికి. సో అందరి పుస్తకాలు కూర్చొని ఏం చేస్తారు, ఆ పేషెంట్ ఈ పేషెంట్ చూసుకుంటారు. ఏం లాభం లేదు. వాళ్ళందరికీ పుస్తకాలు ఇచ్చాడు, ఆయనకు చాలా పుస్తకాలు ఇచ్చాడు. సో ఆయన అందరికి ఇస్తాం, గదిలో 2 బస్తాలు ఇచ్చాను సుమారు, అన్ని కథ చేసాడు. సో ఎవరో భక్తులు ఉంటారు. ఇది మన హృదయంలో ఉండాలి. ఏ విధంగా మనం కృష్ణ యొక్క సేవ చేయగలం. అందరూ క్లాస్ చెప్పాలంటే కుదరదు. క్లాస్ చెప్పినా ఎంతవరకు మీకు ఆ మైండ్లో ఉండి దాన్ని సీరియస్ తీసుకుంటారు. కూర్చున్నాను సేపే, తర్వాత మళ్ళీ యథార్థి చేస్తాం. కాబట్టి మనము ప్రభుపాద యొక్క గ్రంథాలను కనుక మనం వారి చేతులు పెడితే అదే చిన్నగా ప్రభుపాద వాళ్ళ మైండ్లో చిన్నగా తెలుస్తుంటారు. మనం వాళ్ళకి అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని ఇస్తారు. సో ఇట్లా మనము కృష్ణ భక్తిని మనము ప్రతి ఒక్కరికి అనుకోవడానికి ప్రయత్నించాలి. అది నా స్కూళ్ళలో మన పట్టే స్కూళ్ళలో వీళ్ళు దామోదరాలు ఇస్తున్నారు. సో ఎంతో గొప్ప సేవ. ఎందుకంటే అందరికీ హరినామం చెప్పిస్తాం జరుగుతుంది. అక్కడ అందరు కృష్ణుని చూస్తారు, కృష్ణుని యొక్క దర్శనం చేసుకుంటారు, ఆరాధిస్తారు. సో ప్రతిదీ మనకు అవకాశం వస్తే మన సేవలో పాల్గొనాలి, లేదా వాళ్ళకి హెల్ప్ చేయాలి. మనం చేయాలి, పాల్గొనాలి. లేకపోతే మనం చేయలేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో ఇట్లా మనము ఎక్కడ వీలైతే అక్కడగా కృష్ణ భక్తిని మనం ప్రచారం చేసి ప్రయత్నం చేయాలి. అందుకే మనకి ఇస్కాన్ సెంటర్లు ఏర్పరిచింది, అందరినీ కల్టివేట్ చేయాలి. ఇట్స్ ఏ హాస్పిటల్. ఏం హాస్పిటల్ ఇది? భవరోగాన్ని తగ్గించేటువంటి హాస్పిటల్. భవరోగం అంటే ఏంటి? భవరోగం అంటే ఏంటి? నిర్దిష్ట సంసారాన్ని పెళ్లి చేసుకోవడం అనుకుంటున్నాను కదా. భవరోగం అంటే భౌతిక ఆసక్తి. అంటే భౌతిక ఆసక్తి అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, కోరికలు. ధనం ఉన్నవాడికి ఏం కావాలంటే 10 కావాలి. ఏం లేవాడికి, దరిద్రుడికి ఏముంటుంది, అన్నం ఉంటే కావాలి. అది తర్వాత ఇంకేం కావాలనుకుంటాడు, ఇంకా కొంచెం లగ్జరీ మంచి ఇల్లు కావాలి. ఇంకా అదంటే ఏముంటుంది, పెద్ద బాగా కావాలి. అది నాకు అన్ని ధనం బాగా సరిపోయి ఇంకేం కావాలి, 10 కావాలి. సో అది కూడా ఉన్న తర్వాత ఇంకేం కోరుకుంటాడు, కీర్తి. కీర్తి ఇప్పుడు ట్రంప్ వాడికి నోబెల్ ప్రైజ్ కావాలి. అట్లా ఒక్కొక్కరికి ఒక అది ఎండ్ లేదు. సంఘం ఇవన్నీ భగవత్ సంబంధించి కాకుండా ఏదైనా కూడా అది గౌరవమే. మైనస్ అంటే భగవంతుడికి సంబంధించింది ఏదైతే మైనస్ ఉంటుందో అది గౌరవం. సో దాన్ని మనం ఏం చేయాలి, కృష్ణుని యొక్క సాంగత్యం తీసుకోవాలి. ఎట్లా ప్రసాదం సేవనం ద్వారా, హరినామం పలకడం ద్వారా, కృష్ణ కథలు వినడం. అంటే మనం చూడండి, మన అంగాలన్నీ కూడా కృష్ణ సేవలో వినియోగించాడు. కృష్ణ కథ విన్నాము, కృష్ణ కీర్తన విన్నాము. సో భక్తుల గురించి కూడా వినాలి. ఒక్కొక్క భక్తులు ఎన్నో త్యాగాలు చేశారు. మన యొక్క పరంపరలో అక్కడ భక్తి వినాయక ఠాకూర్, ఆయన గొప్ప జడ్జ్. సో వాళ్ళ కొడుకు భక్సింద్ర సరస్వతి. సో ఆయన ఎంతో సిద్ధాంతాలు రాశారు. ఎన్నో గౌడీయ వైష్ణవిజాన్ని భారతదేశంలో ఎన్నో మతాలు స్థాపించారు. వారి శిష్యులు శిలా ప్రభుపాద ప్రపంచమంతా ఆయన పర్యటన చేసేసి ఎన్నో ఇస్కాన్ టెంపుల్స్ స్థాపించి ఎన్నో కోట్ల భగవద్గీతలు కృష్ణుడి గురించి వేలకు మందికి ఆయన నిరంతరం భగవద్గీతలు ప్రచారం చేశారు. కోట్ల మంది వాళ్ళ భక్తులు అయ్యారు. ఇట్లా వాళ్ళ త్యాగాలు ఎన్నో ఉన్నాయి. సో అట్లా పరంపర తీసుకుంటే అందరూ ఇప్పుడు షడ్గోస్వాములు అంటారు. వాళ్ళ బృందావనంలో ఉండే చైతన్య మహాప్రభు యొక్క అనుచరులు, ముఖ్య అనుచరులు షడ్గోస్వాములు 6 ఉండేవాళ్ళు అన్నమాట. సో వాళ్ళు ఒక సామాన్య వ్యక్తులు కాదు, ఒక్కొక్కరు చాలా గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. మంత్రులుగా ఉన్నారు కొంతమంది. సనాతన గోస్వామి, రూప గోస్వామి వాళ్ళు మంత్రులు అన్నమాట. వాళ్ళు మంత్రులుగా పదవీరం చేసిన వాళ్ళకు ఒక పడవ అంటే బంగారు నాణాలు వచ్చాయి. అంటే ఎంత ధనం చూడండి. మంత్రులు అంటే చాలా ఎంత మేధస్సు ఉంటుంది వాళ్ళకి ఎంత. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా బృందావనంలో వచ్చేసి చైతన్య మహాప్రభు యొక్క వాళ్ళ యొక్క చైతన్య వీళ్ళు చెప్పిన అక్కడ అన్నీ కూడా వాళ్ళు
వాటిని డెవలప్ చేశారు బృందావనాన్ని. సో అట్లా గురువు యొక్క ఆజ్ఞను పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే ఇస్కాన్లో భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలంటే గురువు యొక్క ఆజ్ఞను పాటించాలి. మన శక్తి సామర్థ్యాలు చాలా మందికి ఉన్న శక్తి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు. ఎవరు కూడా పనికి రాకుండా ఎవరు లేరు, వృధా ఏది లేదు ఈ లోకంలో. కాబట్టి వాళ్ళు సరైనటువంటి మార్గంలో వాళ్ళు నియమించలేకపోవడం అర్థమైందా. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సామర్థ్యం ఉంటుంది, దాన్ని సక్రమంగా విని గురు యొక్క ఆధ్వర్యంలో మనం పనిచేయాలి. పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. సో అట్లా మనం ఎప్పుడైతే గురువు యొక్క ఆజ్ఞను పాటిస్తామో కృష్ణ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకు గురువు ఆజ్ఞ ఇస్తారనమాట. ప్రభుపాదుకి వాళ్ళ గురువు కొత్త ఫస్ట్ పరిచయంలో పాశ్చాత్య దేశంలో కృష్ణ భక్తి ప్రచారాన్ని ఆజ్ఞించారు. అంటే మన సామర్థ్యం గురువుకి తెలుస్తుంది, మన సామర్థ్యం. సో అట్లా మనము కృష్ణుని యొక్క సేవ చేయడానికి అర్హత సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కరు అర్హత ఉంది. అర్హత సంపాదించుకోవడం ఎలా అంటే మనం కొంచెం సేవ చేస్తామంటే అర్హత పెరుగుతుంది. ఇంకా పెద్ద సేవలో కృష్ణుని యొక్క సేవలో మనం డైరెక్ట్ ముఖాముఖి కృష్ణుని సేవ చేసేటువంటి అవకాశం వస్తుంది. అర్థమైనా? డైరెక్ట్ కృష్ణుని సేవ చేసే అవకాశం వస్తుంది. మనకి సిన్సియారిటీ, మనకి ప్రేమ, ఇవన్నీ చూస్తారు కృష్ణుడు. సో ఇది ఎప్పుడు వస్తుందంటే బహునాం జన్మ నామంతి, ఎన్నో జన్మలు గడిస్తే కానీ ఆ జ్ఞానం అనేది వస్తుంది. కృష్ణుడే సర్వము. సో అక్కడ మహాత్మ సుదుర్లో చాలా అరుదు ఇలాంటి వాళ్ళు ఉండడం. సో మనం ఆ అరుదైన వ్యక్తులు అప్పుడు మనకు అందరికీ ఒక లాటరీ ఉందండి, ఈ షాప్లో 1000 రూపాయలు కూడా కూపన్ ఇస్తారు, లాస్ట్కి ప్రైజ్ ఇస్తారు. మనందరూ ఏమనుకుంటాం, వాడు అదృష్టవంతులు కదా. సో మనం ఎందుకు అదృష్టవంతులు కాకూడదు? మనం ఎందుకు అదృష్టం అంటే లాటరీ టికెట్ రావడం కాదు, భగవంతుని యొక్క సో జ్ఞానం పొందడం. భగవంతుని యొక్క జ్ఞానం పొందడానికి మనందరం కూడా అదృష్టంగా ఫీల్ అవ్వాలి, అదృష్టవంతులు కావాలి. అర్హత అందరికీ ఉంది. కొంతమంది టికెట్ కొన్న వాళ్ళకే లాటరీ చేస్తుంది, కానీ ఇక్కడ అందరికి టికెట్ కొనుక్కోవచ్చు. ఏమిటి? ఎలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇది అందరికి ఉచితంగా ఇస్తున్నాం. దేర్ నో ఫీజ్. 1000 రూపాయలు కూడా కూపన్ ఇస్తుంది షాప్లో, ఎక్కడైనా అందరికి ఉచితంగా ఇస్తున్నాం. సో దీన్ని మనందరం ఉచితంగా మంచిది హరినామాన్ని నియమాలు పాటిస్తూ హరినామం చేస్తూ భక్తుల సాంగత్యం సేవ చేస్తున్నట్టయితే తప్పకుండా మనందరము భగవత్ సాంగత్యాన్ని పొందుతాం. అదృష్టం సుదుర్లభ అంటే చాలా అరుదుగా, సుదుర్లభ నియమించాడు, అరుదుగా మనందరికీ అవకాశం లభిస్తుంది, భగవత్ సేవ చేసే అవకాశం లభిస్తుంది. సో ఈ అవకాశాన్ని ఎవరు జారవించుకోవద్దు, సీరియస్ తీసుకొని పదే చెప్పేది అంటే భగవద్గీత ఏదో నేర్చుకుంటున్నాం ఏదో పోతున్నాం, వారం ప్రసాదం తీసుకుంటున్నాం, అది కాదు. ప్రతి రోజు కూడా ప్రతి శ్లోకాన్ని కూడా మనం సీరియస్ తీసుకోవాలి. రోజుకి ఇంప్రూవ్మెంట్ కావాలి. మన యొక్క ఆలోచనలు, మన యొక్క పని ప్రవర్తన, ఇది ఇంప్రూవ్మెంట్ కాకపోతే మనము సాధన చేసినట్టు అంత కాదు. సో మన సాధన చాలా మంచి సాధన చేస్తారు, చదువుతారు, బట్ ప్రవర్తనలో మార్పు రావాలి, బిహేవియర్లో మార్పు రావాలి. ఎదుటి వ్యక్తిని మాటలతో బాధించకుండా, శాస్త్రంతో బాధించకుండా, వాళ్ళ ప్రేమగా చూడడం, ఇవన్నీ మనం చాలా చాలా భగవంతుని యొక్క లక్షణం. భగవంతుడికి ఎవరైనా శత్రువు ఉంటారా? మీకు ఏమంటారు? వాడు చాలా చెడ్డ పనులు చేస్తున్నా భగవంతుడు వాడికి ఎందుకు శిక్షించడం లేదు, నేను అన్ని మంచి పనులు చేస్తున్నా నాకు ఎందుకు కష్టాలు ఇస్తున్నాడు అని నీ క్వశ్చన్. దాని భగవంతుడికి ఆ సమాధానం ఏంది? ఇప్పుడు నీకు 2 కొడుకులు ఉన్నారు, నీకు 2 ముగ్గురు పిల్లలు. ఒకడు అలా చేస్తే ఒకడు మంచి చెప్తాను, ఆయన మాత్రం వాడు అలా చేసి బయట పెడతావు అని వాడికి అవకాశం ఇస్తావు. వాడు ఇంకైనా మాట్లాడు, లేకపోతే ఇంకో చాలా అవకాశం ఇస్తారు. క్రిస్టియన్ కూడా అట్లా అవకాశం, చెడ్డ వాళ్ళకి కూడా ఇంకా అవకాశం ఇస్తాడు. చూస్తాడు ఇంకా అవకాశం ఇస్తాడు. భగవంతుడు
అవకాశం ఇచ్చాడు, నీకు తలకాయ నొప్పి ఏంటి? నువ్వెందుకు కోరుకుంటావు? వాడిని శిక్షించాలి, వాడిని శిక్షించాలి, ఒక తప్పుతోనే వాడిని శిక్షించాలి. ఎన్నో చూస్తాడు భగవంతుడు. చూసి ఒకరోజు అతనికి మారకపోతే శిక్ష తప్పకుండా వేస్తాడు. అర్థమైందా? మనకు తొందర ఎక్కువ అన్నమాట. మనము ఈ జన్మలో చూసి ఇప్పుడే చూస్తాం. వాడు ఎన్నో జన్మలు పుణ్యకర్మలు చేసి ఉండొచ్చు. అందుకనే ఈ స్థితిలో వాడికి అదృష్టం కలిసి వచ్చి చెడు పనులు చేసినా కూడా అదృష్టం కలిసి వస్తుంది. పాపం పుణ్యం, పాపాన్ని చేస్తే పాప ఫలితం ఉంటుంది, పుణ్యం వాడు మంచి జన్మ పుణ్యం చేశాడు కాబట్టి ఈ జన్మలో కొంత ఉన్నతంగా ఉన్నాడు, మంచి కలిసి వస్తుంది. ఈ జన్మలో పాపం చేస్తున్నాడు, అది ఉందన్నటువంటి అహంకారం, వచ్చే జన్మలో తప్పకుండా వాడు శిక్ష అనుభవిస్తాడు. సో భగవంతుడికి అవన్నీ చూస్తారు, క్యాల్కులేషన్, ఆయన దగ్గర అన్ని క్యాల్కులేషన్ ఉంటాయి. నేను విషయం కూడా చాలాసార్లు చెప్తాను. మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఫాలో అవుతుంటారు. ఎవరు తెలుసా? భగవాన్ ఫాలో అవుతారు. కరెక్ట్. ప్రభుపాద్ ఇవాళ అదే ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన చిన్నప్పుడు ఆయన కొడుకుని పట్టుకొని పోతుంటే వాళ్ళ కొడుకు అట, డాడీ మనకు పోతుంటే చంద్రుడు అంటే మన ఇంటి పోతే అంటే వస్తున్నాడు చంద్రుడు, వస్తారా? వస్తాడు. మీరు చూడండి, మీరు ఇక్కడ నుంచి పాత బస్టాండ్ గారు అక్కడ చంద్రుడు కనిపిస్తాడు, వీడికి వస్తే ఇక్కడ ఫాలో అవుతున్నాడు. సో భగవంతుడు యొక్క సృష్టిలో ఇవన్నీ భాగాలు. సో ఇవే మరి భగవంతుడు మనల్ని ఫాలో అవుతున్నాడు. అర్థమైందా? సో సెల్ ఫోన్ మన ఇంట్లో ఉంటే మీకు కనెక్ట్ అవుతుంది, ఎక్కడికైనా కనెక్ట్, ఎక్కడైనా మీకు ఆ సిగ్నల్ ఫాలో అవుతుంది లేదా? కనెక్షన్ ఉందా లేదా? మరి భగవంతుడి కనెక్షన్ మనకి ఎందుకు లేదు? మరి భగవంతుడు చెప్పేయండి, మనలో పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఈస్ కనెక్టింగ్ విత్ అస్. పరమాత్మ రూపంలో మనలో ఉన్నాడు. సెల్ ఫోన్ బెస్ట్ ఎగ్జాంపుల్. సెల్ ఫోన్లో దాంట్లో 2 రకాల ఛార్జింగ్ ఉంటాయి. ఒకటి బ్యాటరీ ఛార్జ్, పవర్ ఛార్జింగ్, ఇంకోటి కమ్యూనికేషన్ ఛార్జింగ్ చేస్తాం. 2 రకాల ఛార్జింగ్, అవునా? సో ఈ బ్యాటరీ ఛార్జింగ్ అంటే మన శరీరము దృఢంగా ఉంచుకోవడం. సో ఈ ఛార్జింగ్ ఏంటి? ఆధ్యాత్మిక ఛార్జింగ్ చేస్తే అప్పుడు మనకి హరే కృష్ణ జపం చేయడం, భక్తి సంగతి, ఈ ఛార్జింగ్ చేస్తే భగవంతుడితో కనెక్షన్. మీరు ఫుల్ 100% మీ బ్యాటరీ ఛార్జింగ్ ఉంది, ఆ కనెక్షన్ లేకపోతే అది పని చేయాలి. మీరు రీఛార్జ్ చేయాలంటే 2 నెలలకు ఒకసారి చేస్తారు కదా, అది పని చేయాలి. పోనీ ఆ కనెక్షన్ ఉంది, ఈ ఛార్జింగ్ లేకపోయినా సెల్ ఫోన్ పని చేయాలి. సో అందుకనే మనము భగవంతుడు మనకి ఆరోగ్యంగా ఉండడానికి, తినడానికి అన్నీ ఇచ్చాడు వసతి. ఇప్పుడు మనం ఏం చేయాలి? కృష్ణుడితో కనెక్షన్ పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకో కనెక్షన్? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. సో ఇది మీకు ఎన్నో జన్మల తర్వాత మనందరికీ దొరికింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భగవంతుడు ఇంకా ప్రభుపాదు భాష్యంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. జీవుడు భక్తియుత సేవ చేస్తున్నప్పుడు అంటే అనేక జన్మల దివ్యానుష్ఠానంతో పరమపురుషుడే ఆధ్యాత్మిక అనుభూతి యొక్క చరమ లక్ష్యమనే విశుద్ధ దివ్య జ్ఞానంలో నిజంగా నెలకొంటారు. సో మనకు అనేక జన్మలు గడిచిపోయాయి, కానీ మనం ఇప్పుడు ఎంత తెలుసుకునేది ఏంటి? మన యొక్క చివరి యొక్క లక్ష్యం ఏంటి? భగవంతునితో సంబంధము. భగవంతుని యొక్క సాధనలో స్థిరంగా ఉండరు. చాలామంది స్థిరంగా ఉండరు. వచ్చిన బాధ అంటే ఇక్కడ మీరు వింటారు, మళ్ళీ అక్కడ పోయి వేరే ఏదో ప్రవచనం మళ్ళీ మారిపోతారు. అవునా కదా? వేరే చదువుతారు, వేరే న్యూస్ పేపర్ చదువుతారు, లేకపోతే వేరే చాలా మనకి కళ్ళు ఉన్నాయి కదా, చాలా చూస్తుంటారు. చాలా మనకి యాక్చువల్గా అజ్ఞానంతో వాటన్నిటి మనం పొరపాటు. కానీ నిజమైన సోర్స్ మీరు ఆలోచించాలి. టీవీలో చెప్పే ప్రతి ఒక్కరు నిజంగా ఎంతవరకు ఆచరిస్తున్నారు, వాళ్ళ సోర్స్ ఏంటి? నేను ఇష్టం కాబట్టి నేను బ్రహ్మకుమారి దాంట్లోకి వెళ్ళేవాడిని, తెలుసా? నిజంగా బ్రహ్మకుమారి. సో వాళ్ళు కూడా పత్రం చదువుతుండేది, చెప్తుండేది. నాకు అర్థం, నేను అడిగాను, ఇదేంటి, ఎక్కడ సోర్స్, నీకు సోర్స్ ఏంటి, మూలం ఏంటి? ఇప్పుడు నేను రాజు అంటాను, నీకు మూలం అర్థంటి బాగా ఐటీ ఉండాలి, అథారిటీ ఉండాలి కదా. సో వాళ్ళ దగ్గర ఆ మురళి పంపిస్తాడు, అక్కడి నుంచి బాబా పంపిస్తాడు. మరి బాబా ఎవరు? బాబా ఇప్పుడు లేడు. అంటే వాళ్ళ సిద్ధాంతం ఏదైతుందో అది బేస్లెస్. అర్థమైందా? కథను ఆయన
వాళ్ళ ఫిలాసఫీ లేదు. ఇప్పుడు ప్రభుపాద ఉన్నారు, మనకి ఫిలాసఫీ భగవద్గీత ఇదేదో ప్రభుపాద రాసింది కాదు, లేకపోతే వేరే వ్యక్తులు చెప్పింది కాదు. ఈజ్ అనాది నుంచి వచ్చే సనాతన ధర్మం. చాలా మంది సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మం అంటే ఏంటి? అనాది నుంచి ఉన్నటువంటిది. సనాతన రక్ష కూడా అంటారు. ఎట్లా భగవంతుడు రక్షిస్తాడు, నువ్వు రక్షించేది, ఆయన రక్షించుకుంటాడు. వేదాలనే ఆయన భగవంతుడు రక్షించుకున్నాడు. ఒకసారి బ్రహ్మ నుంచి వేదాలు దొంగిలించబడి సముద్రంలో దాయబడ్డాడు. సో అప్పుడు భగవంతుడు ఏమవుతానిస్తాడు? ఐక్య అవుతాడు, వేదాలు రక్షిస్తాడు, ఐక్య. సో ఇట్లా భగవంతుడు ఆయన రక్షించుకుంటాడు. ఇంకా పాండురంగ తెలుసు మీకు, సోలాపూర్ దగ్గర ఉంటుంది. ఏంటది? పండర్పూర్లో ఆయన భక్తులు ఎవరు? ఆయన పేరు భక్త తుకారాం. ఆయన అభంగాలు రచించాడు. అభంగాలు, కొన్ని వేల అభంగాలు రచించాడు. సో అక్కడ ఉన్నటువంటి అతనికి అపోనెంట్ వాళ్ళు దాన్ని కాల్ చేస్తున్నారు. భగవంతుడు స్వయంగా మళ్ళీ తిరిగి రక్షిస్తాడు, తిరిగిస్తాడు. ఇది భగవంతుడు ఈ కాలంలో కూడా భక్తులకు దర్శనమిస్తున్నాడు, చూస్తున్నాడు, చేస్తున్నాడు. మన ఆ స్థితిలో లేం కాబట్టి మనకు అర్థం కాదు. మనం అనుకుంటాం భగవంతుడు నీకున్న స్థితి ఏంటి? భగవంతుడు నీ దగ్గరకు వచ్చి రక్షించవలసిన ఘనకార్యం మనం ఏం చేశాం? మీకు ప్రభుపాద ఏం చెప్తారంటే, భగవంతుడు మనం చూడాలని ప్రయత్నం చేయకూడదు. నువ్వు చేసే కార్యాలకు ఆ భగవంతుడే చూస్తాడు. అంటే భగవంతుడు మెచ్చే కార్యాలు నువ్వు చేస్తే భగవంతుడు వస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకో, ప్రైమ్ మినిస్టర్ వస్తాడు. ప్రైమ్ మినిస్టర్ని ఆకర్షించేటువంటి ఇన్సిడెంట్ జరిగితే ప్రైమ్ మినిస్టర్ వస్తాడు. మరి లోకాల దేవతలు, అన్ని లోకాలకు అధిపతి భగవంతుడు వచ్చేటువంటి రావాలంటే నువ్వు సామాన్యంగా ఏదో 4 చేసే మంచి పనులు వస్తారా? సో భగవంతుడి ఆకర్షించి భగవంతుడి, అందుకని మనము అసలు అది కూడా పట్టించుకోకూడదు. అంటే భగవంతుడు రావాలి, నన్ను చూడాలి, అది కూడా ఆలోచించకూడదు. నీ ధర్మానుసారం నువ్వు చేయి, నీ ధర్మం. మన భగవంతుడు అందరికీ అన్ని ధర్మాలు ఇచ్చాడు. అర్థమైందా? సో ఆ ధర్మాన్ని పాటిస్తే నేను నిజంగా భగవంతుడు నీ పక్కన ఉన్నట్టే. ధర్మస్సు సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో భగవంతుడి చేత ధర్మం చెప్పబడింది. ధర్మాన్ని పాటిస్తే భగవంతుడు ఇక్కడ ఉన్నట్టే. సో భగవంతుడు సపరేట్గా వస్తుంది. నీ ధర్మం ఏంటి నువ్వు పాటించబడుతుంది. అంటే కృష్ణుడు ఈ పక్కన ఉన్నాడు. సెల్ ఫోన్ పట్టుకొని చార్జ్ చేస్తే అలాంటి కనెక్షన్ ఉంది అంటే సపరేట్గా టెస్ట్ చేయాలి. మళ్ళీ కనిపించేది కూడా, సిగ్నల్ ఉంది కానీ నీకు తెలియదు కూడా. ఇట్లా మనం భగవంతుడిని చూడడానికి ప్రయత్నం చేయకూడదు. భగవంతుడి పరీక్ష పెట్టకూడదు. బ్రహ్మదేవుడు కూడా భగవంతుడికి పరీక్షించాలని వచ్చాడు. ఎక్కడ? బ్రహ్మ విమోచన లీల తెలుసు కదా, భాగవతంలో ఉంటుంది. కృష్ణుడు గోవుల్ని గోప కల్చర్ కాసేటప్పుడు బ్రహ్మదేవుడు గమనించింది, భగవంతుడి దేవాదేవుడికి ఆవులను కాయడం ఏంటి, ఇక్కడ చిన్నపిల్లలతోటి వాళ్ళు ఎంగి తింటున్నాడు, ఒకరిపైన ఒకరు దుగురుతున్నారు వాళ్ళు, ఇట్లాంటి చిన్నగా పని చేస్తారు అని బ్రహ్మదేవుడికి అనుమానం వచ్చేసింది. సో వచ్చేసాడు, ఆయన పరీక్షించాడు, చూశాడు బ్రహ్మదేవుడు కృష్ణుని. వచ్చేసి ఆయన గోవుల్ని గోపాలన్నీ కూడా అపహరిస్తాడు, అపహరించి కొండ కూడా దాస్తాడు. సో కృష్ణుడు ఏం చేశాడు? అన్ని గోవు యొక్క దూడలుగా, గోప బాలురుగా అన్నిటిగా విస్తరించాడు కృష్ణుడు. ఎలాంటి ఎవరికి అనుమానం రాకుండా మరి సాయంత్రం పూట మళ్ళీ ఆ యొక్క గోకులంకి వెళ్ళినప్పుడు ఆ యొక్క తల్లి గోవులు ఉంటాయి కదా, పిల్ల గోవులు మంచిగా ఎక్కువ పాలు ఇచ్చాయంట. ఆ స్పర్శలో వాటికి కొత్త అనుభూతికి వెళ్ళి గోపులకి. తర్వాత గోపు పాలు ఆ తల్లి కూడా ఎంతో వాత్సల్యం తెలుస్తుంది. అట్లా సంవత్సరం వరకు వాళ్ళకి తెలియలేదు, ఏం తెలియదు. సో మళ్ళీ బ్రహ్మ చూశాడు,
ఎందుకు అన్న మళ్ళీ కార్యక్రమాలు యథావిధి చదువుతూ ఈయనపై గుండకపోతూ చూశాడు. అక్కడ మళ్ళీ వాళ్ళందరూ అలాగే పడుకుని ఉన్నారు. సో ఇట్లా బ్రహ్మదేవుడు విమోహం అవుతాడు. సో అట్లా భగవంతుడిని మనము పరీక్షించడం అనేది మూర్ఖత్వమే. తర్వాత ఇంద్ర గర్వ భంగం. సో అప్పుడు ఇంద్రుడు కూడా అతని యొక్క పూజ చేయకపోతే ఇంద్ర పూజలు ఆపేసి కృష్ణుడు ఏం చేశాడు, ఇక గిరి గోవర్ధన్ యొక్క పూజ చేయించాడు. ఇంద్రుడు చేయాల్సిన పని లేదంటాడు కృష్ణుడు. చేయించుంటే వాళ్ళందరినీ ఏం చేస్తాడు, అదేది ఆ యొక్క గిరి గోవర్ధన్ని పూజ చేస్తాడు. అప్పుడు ఇంద్రుడు కోపం వస్తుంది. కోపం వచ్చేసి సో ఆయన వచ్చి ఆ యొక్క గోకులాన్ని అంతా ముంచేస్తాను వాళ్ళని సంవర్ధక మేఘాలు పంపించేసి ఏనుగు కాళ్ళు అంత దారాలతో వర్షం పడినాడు. ఏనుగు కాళ్ళు ఎంత ఉంటాయి, అంతంత ధారా వర్షం పడింది. సో అప్పుడు అందరూ భయపడిపోయారు. కృష్ణుడు ఏం చేశాడు, గోవర్ధన్కి ఎత్తేసి ఆయన అందరినీ కూడా దానికి తీసుకొచ్చారు. ఇలా మీరందరూ ఇప్పుడు వచ్చారు. సరే మీరందరికీ అనుమానం వస్తుంది, ఇదేంటి కృష్ణుడి యొక్క చికెన్ వీళ్ళందరూ ఆ చికెన్ ఇట్లా అంటే కింద పడి చచ్చిపోదు భయం. కానీ కొంతమంది అంటే వాళ్ళ కర్రలతో ఇట్లా పట్టుకోవడం ఇలా చేస్తారు. కృష్ణుడు వాళ్ళందరి ఎవరెవరు ఏ భావంలో ఉన్నారు, పూర్తిగా నా మీద ఎంతమంది ఆధారపడి నమ్మకంతో ఉండాలి, ఎంతమంది భయపడుతున్నారు. సో అలా కృష్ణుడు అబ్జర్వ్ చేస్తారు ప్రతి ఒక్కరిని కూడా. సో మనం కూడా ఇక్కడ నిజంగా కృష్ణ భక్తితో ఏ సేవ చేస్తున్నాం, మన పేరు కోసం చేస్తున్నాం, ఎంత నడిస్తున్నాం, కృష్ణ తెలిసి మన హార్ట్లో ఉన్నాడు కృష్ణుడు. ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడు ఎప్పుడు మన చేసే ప్రతి పనిని మాటని గమనిస్తున్నాడు భావంతో ఉంటే మీరు ఎప్పుడు కూడా తప్పులు చేయలేరు. అంటే మీరందరూ కూడా ఏదైనా పని చేసేటప్పుడు గమనిస్తే జాగ్రత్తగా ఉంటారు, లేకపోతే మన స్వభావం చూపిస్తాం. అలాగే కృష్ణుడు ఎప్పటికీ చూస్తున్నాడు, మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఆ భావంతో ఉన్నప్పుడు మనము అబద్ధాలు చెప్పలేము, వేరే వాళ్ళకి హాని చేయలేము. సో ఇది ఆటోమేటిక్గా మన ప్రవర్తన ఇమీడియట్ మార్పు వస్తుంది. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ ఇస్ ఆల్వేస్ సీయింగ్ us. కృష్ణుడు ఎప్పుడు మనం చూస్తున్నాడు ప్రతి పని. మనం నేను ఇది ఇంతకుముందు చెప్పాను, మనం చేసిన పనులు ఎవరు మెచ్చుకోవాలి, ఎవరు అందరూ ముందు అవసరం లేదు. కృష్ణ ఆయన రికార్డ్ చేసేస్తాను వెంటనే రికార్డ్ అయిపోతుంది అని మాకు చూపించాలి. కృష్ణ ఇస్ నోటెడ్. అర్థమైందా? చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ ఫోటోలు తీస్తాం. ఇవన్నీ ఆ గూగుల్ ఫోటో డాటా సెంటర్ ఉంటుంది, అమెరికాలో లేకపోతే ఎక్కడో ఒక సెంటర్ ఉంటుంది, దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. తెలుసా మీరు? మీరు పరీక్ష చేస్తారా? ఎక్కడ ఉందా కనిపిస్తుంది సార్? ఆ డిజిటల్ రూపంలో ఎక్కడో ఉంటుంది. అవునా కాదు? మీరు చేసే ప్రతి ఫోటో, సెల్ ఫోన్లో తీసే ప్రతి ఫోటో గూగుల్ స్టోర్లో డాటాలో స్టోర్ అయి ఉంటుంది. మరి కొద్ది రోజులు అడుగుతుంది, ఇది తీసేయాలా ఉంచాలా, డూప్లికేట్ ఫోటోలు ఉన్నాయని మీకు తెలుసా? మీకు ఇవన్నీ మీరు యూజ్ చేస్తున్నారు గూగుల్. నేను ఇప్పుడు అమెరికా అక్కడ మీరు ఈ నెలలో ఇన్ని వేల కిలోమీటర్ ప్రయాణం చేశారు, ఈ ప్లేస్ సందర్శించారు, అక్కడ మీకు ఏమి నచ్చినాయి మళ్ళీ క్వశ్చన్లు వస్తాయి. అంటే ఏంటి? మానవుడు సృష్టించినటువంటి చిన్న ఇన్స్ట్రుమెంట్ తోటి నీ జీవిత మొత్తం గమనిస్తున్నంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడికి ఎంత శక్తి ఉండాలి. ఈ జీవులను, ఈ లోకాలను, ఈ యొక్క యాంత్రిక అంటే దాన్ని నడిపించే విధానం కలిపిన భగవంతుడికి ఎంత శక్తి ఉంటుంది, ఆయనకి ఎంత ఆయన ఎవరో అర్థం చేసుకోగలరు. ఈ చిన్న ఏదో సైన్స్ ఏదో చేసి వాళ్ళు నోబెల్ ప్రైజ్ చేస్తారు. భగవంతుడు ఇంత చేసినటువంటి ఆయనకి ఏ ప్రైజ్ ఇవ్వగలరు? ఆయన మీరు ఎలా జడ్జ్ చేయగలరు? ఉన్నాడో లేదా సందేహం, ఆ మూర్ఖ ఆలోచన లేదు. నిజంగా అలాంటి ఆలోచించడం మూర్ఖత్వమే. ఎందుకంటే సృష్టి ఎంత అద్భుతంగా సృష్టించాడు భగవంతుడు. ఎంత పుట్టిన పిల్లలకి తో సహా మనుషులకైతే పాలు వేరు వేరు వాటి చేపకు పాలు ఇవ్వలేదు. మరి దానికి ఏమి ఎట్లా జీవిస్తుంది? అది పిల్లలు అంటే పాలు మరి చేప పిల్లలు ఎలా బతుకుతున్నాయి? నువ్వు ఏదో చెప్తున్నా కారణాలు కాదు. భగవంతుడు కృపలేదు ఎవరు బతుకుతాడు అంతే. ఈగలు ఉన్నాయి, దోమలు, అన్ని క్రిమికీటకాలతో సహా ప్రతి దానికి ఒక జీర్ణ వ్యవస్థ, ఆహారము, ఒక రక్షణ, దాంట్లో కూడా
కూడా పెద్ద దాంట్లో భగవంతుడి యొక్క పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఇంత అసలు ఎలా బుర్రలో ఇప్పుడు ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ లిటిల్ భగవంతుడు చేసేటువంటి అద్భుత శక్తులు ఇది. అందుకని దానికి మనం ఏం చేయాలి, సింపుల్గా శరణాగతి పొందడమే భగవంతుడు. నీవు తప్ప ఈ ప్రపంచంలో ఏది ఈ సృష్టిలో ఎవరు గొప్పవాడు కాదు. నీవు చేసే కార్యం కంటే ఎవరు ఏది గొప్పది కాదంటే. సో ఇట్లా భగవంతుడు అన్ని రకాల జీవులకు ఆశ్రయిస్తున్నాడు. అంటే కావాలి అన్నీ దేనికోసం, ఎందుకు చేస్తున్నాడు భగవంతుడు? భగవంతుడి యొక్క ఆట భాగవతుల సందర్భం. ఆయన ఒక లీడర్ అనమాట, క్రీడా ప్రదేశం. పిల్లలు కనుక వాళ్ళకి అవసరం గోలికాయలు ఆడతారు. నిజంగా గోలికాయలతో ఏమైనా వస్తారంటే ఏం కాదు, ఒక వినోదం కదా. చిన్నప్పుడు అందరూ ఈ మా రోజులలో ఈ పత్తాలని, సిగరెట్ డబ్బా ముక్కలు, లేకపోతే మామిడికాయ టెంకలు, తర్వాత ఇంకేంటి చింత గింజలు, నాకు అర్థం కాకపోయింది ఇంత ఉపయోగం ఏంటి వీటిని కలెక్ట్ చేసుకోవడం, నాకు అసలు అర్థం కాకపోయింది. అందుకని ఎప్పుడు వాళ్ళకి దూరంగా అంటే దూరంగా ఉండేవాడు. వాటికి ఉపయోగం ఉందని ఉపయోగం లేదు కదా, ఎందుకు ఆడతారు? సో అట్లా మనం చేసే పనులు, పెద్దవాళ్ళు చేసే పనులు కూడా భగవంతుడికి అలా అనిపిస్తాయి కదా. ఇప్పుడు ఎందుకు అనవసరం పిచ్చోళ్ళగా సంపాదించుకుంటారు? రాలేదు, నాకు రాలేదు, మంచుకున్నప్పుడే 4 రాళ్ళు వెనకేస్తారు. నిజంగా రాలేదు. భగవంతుని దృష్టిలో అవి నిజంగా రాలే. అర్థమైందా? సో మనం చేసే అన్నీ కూడా పిల్లలు అయితే ఎలా చేస్తారో మనం చేసే పనులు భగవంతుడికి పిచ్చి పనులుగానే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ప్రారంభం మన జీవితంలో ఎన్ని పిచ్చి పనులు చేస్తున్నాం. నిజంగా చెప్తే అన్ని పిచ్చి పనులు అనిపిస్తాయి. అర్థమైందా? వ్యర్థంగా వేరే వాళ్ళతో డిస్కషన్ పెడతారు. టీవీలో వచ్చిన న్యూస్ని మళ్ళీ చెప్తారు పక్కలతో. పేపర్ చదివితే మళ్ళీ వేరే వాళ్ళతో చెప్తారు, అలా జరిగిందట, ఇలా జరిగింది. అంత టైం అంతా వృధా చేసుకుంటున్నాం. మళ్ళీ చివరికి ఎవరైనా జపాలు చేసి ఒక 4 మాలు చేయడానికి టైం లేదంట. చేసే పనులు వృధా పనులు, అసలు దానికి టైం లేదంటున్నాం కదా. భగవద్గీతలో టైం లేదంటారు. వేరే వాళ్ళతో గంటతో ఫోన్లో మాట్లాడతారు. ఇంకా మీరు చూసినట్టయితే ఈ ఫోన్లో వచ్చేటన్నీ కూడా మనల్ని నష్టం చేసేటువంటి పనులు, సమయాన్ని వృధా చేసేటువంటి. సమయాన్ని వృధానే మీరు ఎంత చూసినా అన్ని వృధా. మనం నేర్చుకునేది ఏమి కూడా ఎవడో పెడతారు, తెచ్చుకున్న రీల్ పెడతారు, దాన్ని మళ్ళీ మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా టైం వేస్ట్. సో మన సమయాన్ని బేసిక్గా జపం చేయడానికి, చదువుకోవడానికి, లేకపోతే సత్సంగా రావడానికి. ఇక్కడ భాగవతం పొద్దున మార్నింగ్ కూడా ఉంటుంది మనకి, డైలీ భాగవతం ఉంటుంది మార్నింగ్ 8:30. సో మీ సమయాన్ని భగవంతుడి సేవలో ఎక్కువగా గడపాలి. ఎందుకంటే ఇన్ని జన్మలు వృధా గడిపారు భగవత్ యొక్క జ్ఞానం లేక. బహునాం ఎన్నో జన్మలు గడిపేశాం. ఇప్పుడు మనం అదృష్టము దొరికింది సంగతి. ఇప్పుడు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సో మనం త్వరగా భాగవతాన్ని ఫినిష్ చేయడం, చదవడము, భగవద్గీతని 1-4 సార్లు చదవడము. చదువుతున్నా చాలామంది, బట్ కాన్షియస్నెస్ మన ప్రవర్తనలో మార్పు రానంత వరకు మీరు ఎన్ని చదివినా అది పనికిరాదు. 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదువుతున్నాం, ఇంకా 2వ తరగతి 3వ తరగతి అంటే కమప్. మీరు ఇంకా ముందుకు రావాలి, భగవంతుడి నుంచి చాలా తెలుసుకోవాలి, అనుభూతి పొందాలి. ముఖ్యంగా భగవంతుడి యొక్క ప్రతి లీల అనుభూతి పొందాలి. మీకు ఇది తెలుసు కదా కథ. నారదముని ఒకసారి ఆయన విష్ణులోకం వెళ్తుంటాడు. దారిలో ఒక చెప్పులు కుట్టేవాడు కనిపిస్తాడు. నారదముని చూసి అతను ప్రణామం చేసేసి, మహర్షి మునివారు ఎక్కడికి వెళ్తున్నారంటే, నేను భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తాను అన్నమాట. అప్పుడు ఈయన ఏమంటాడంటే, చెప్పులు కుట్టి భగవంతుడికి నాకు ప్రణామాలు చెప్పండి విష్ణు భగవానికి చెప్తాను అన్నమాట. చాలా వినమ్రత. ఎందుకంటే ఇతను పోలేడని తెలుసు, నేను పోలేను, ఎట్లా మీరు పోతున్నారు కదా. సో భగవంతుని నా యొక్క దీనిని గురించి నాకు ప్రణామాలు చెప్పమని అడుగుతాను. అలాగే వెళ్తుంటే ఒక బ్రాహ్మణుడు పండితుడు కలుస్తాడు. సో కలిసినప్పుడు ఆ విధంగా ఆయన కూడా నారదుని చెలపుగా మాట్లాడుతూ, ఎక్కడికి వెళ్తున్నారంటే, నీ విష్ణులో నీకేం పని లేదు, అటుపోయి ఇటు అన్నీ నీకు ఏవో చెప్తుంటావు, నీకేం పని లేదు, అటు తిరుగుతుంటావు
అని చెప్పేసి, సార్ పోతే పోతుండగా విష్ణు భగవాన్ అడుగు నాకు ఎప్పుడు మోక్షం దొరుకుతుందో. అంటే రోజు నిష్ఠానిష్ట కార్యక్రమం బాగా చేస్తాడు, చెప్పులు కుట్టుకునే వాడు ఏం చేయడు, కానీ భగవంతుడి మీద ప్రేమ ఉంది, భక్తి ఉంది. ఈయన రోజు నిష్ఠ కార్యక్రమాలు చేస్తాడు, వేదాలు చదువుతాడు, అగ్నిహోత్రాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ భగవంతుడు అంటే పెద్ద ప్రేమ లేదు. సో ఈయన విష్ణులోకి వెళ్తాడు, అక్కడ భగవంతుని కీర్తిస్తాడు. అయితే వచ్చి మీ ప్రశ్నలు అడుగుతాడు అనమాట విష్ణుని. ఏమవుతాడు, ఇట్లా ఒక చెప్పులు కుట్టేవాడిని కలిసాడు, అతనికి ప్రణామం చెప్పమన్నాడు. ఓకే స్వీకరిస్తున్నాను. ఆ తర్వాత బ్రాహ్మణుడు అడిగి నాకు ఎప్పుడు మోక్షం దొరుకుతుందో అడుగుతాడు అనమాట. అయితే అప్పుడు విష్ణు భగవాన్ చెప్తాడు అనమాట. ఏం చెప్తాడు, ఈ బ్రాహ్మణుడికి మాత్రం ఎప్పుడో చెప్పలేం, కానీ ఈ చెప్పులు కుట్టేవాడికి త్వరలోనే మోక్షం సిద్ధిస్తుందని చెప్తాడు అనమాట. ఈ నాకు కూడా అర్థం కాలేదు, ఏవో బాగుంది చెప్పాడు. సో నీకు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు కలిసిన తర్వాత అప్పుడు నీకు అర్థమైందని చెప్తాను. అయితే వాళ్ళు అడుగుతారు, నేను భగవంతుడు ఏం పని చేస్తున్నాడు అడిగితే నువ్వు ఈ సమానం చెప్పాలి. ఏ సమానం, నేను సూర్యరంధ్రం నుంచి ఏనుగు తీస్తున్నానే సమానం చెప్పు, నీకు అర్థమవుతుందని చెప్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా బ్రాహ్మణుడు కలుస్తారనమాట. అడిగి చెప్పాను మరి నీకు ఎప్పుడో చేయలేదన్నాడు, మరి భగవంతుడు ఏం పని చేస్తున్నాడు అని అడుగుతాడు. ఆయన సూర్యరంధ్రం నుంచి ఏనుగు తీస్తున్నాడు అని చెప్పాడు. భగవంతుడికి ఏం పని లేదు, అట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు, అది ఎట్లా సాధ్యం, సూర్యరంధ్రం నుంచి ఏరి ఎట్లా పోతుంది అని భగవంతునికే పిచ్చి ప్రశ్నలాగా పని అన్నాడు అనమాట. సో అప్పుడు అర్థమవుతాడు, నారదుడికి అర్థమైంది, ఇతను భగవంతుడు నీళ్ళు తెలియదు, దీనికి భగవంతుడికి నమ్మకం లేదు అంటున్నా. అదే మళ్ళీ చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి అక్కడ భగవంతుడు ఏం చేస్తారు, ప్రణామాలు చెప్పారట. చెప్పాను నీకు మోక్షం లభిస్తుందని చెప్పాడట. మా భగవంతుడు నాకు మోక్షం, భగవంతుడు ఏం చేస్తా ఏ లీల చేస్తున్నాడంటే ఆ సూర్యరంధ్రం నుంచి ఏం భగవంతుడు ఎంత గొప్పవాడండి, ఏ పని చేయగలడు. చూడండి, చెట్టు కింద చిన్న గింజ ఉంది, రాగి గింజ దాని ఏ విధంగా ఉంటాం, మర్రి గింజలో ఇంత పెద్ద చెట్టును పెట్టాడు. ఇంత చిన్న అంటే సూర్యరంధ్రంలో ఏమి చాలా ఈజీ అంటారనమాట. సో చిన్న ఇప్పుడు మన విత్తనంలో అంత పెద్ద చెట్టు పెట్టాడు. భగవంతుడు అంత గొప్పవాడు అని ఆయనకు భగవంతుని పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తాడు. అప్పుడు నారాయణకు అర్థమవుతుంది, ఇతనికి విశ్వాసం ఉంది, అతనికి విశ్వాసం లేదు. సో మనందరికీ కూడా కృష్ణుడి మీద విశ్వాసం అనేది కలగట్లేదు కాబట్టి మనము ఇంకా గుంజుకొస్తుంటే వెనక్కిపోతాం, గుంజుకొస్తే సేవకురాన్ని అంటే నాకు పని ఉంది అంటాం, క్లాస్ ఉందంటే ఫంక్షన్లు ఉన్నాయంట. సో ఇది అంటే కరెక్ట్ అంటే మాకే నష్టం లేదు, మీ యథావిధిగా ప్రతి వారము కీర్తన ప్రసాదము క్లాసు చెప్తాం, దాన్ని మనం అందరూ అండర్స్టాండ్ చేసుకొని ఉపయోగించుకోవాలి. రోజు స్కూల్ ప్రకారము పీరియడ్ చెప్తారు, ఎగ్జామ్స్ పెడతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళి మార్కులు కావాలంటే అర్థం ఏంటి, మరి సరిగ్గా శ్రద్ధ లేదు. కొంతమంది ఎగ్గొడతారు, అంటే ఆబ్సెంట్ కూడా అవుతుంటారు. సో ఉపయోగించుకోవాలి మనం. జీవితం అనేది ఒక స్కూల్, ఆధ్యాత్మిక పాఠశాల. ఇస్కాన్ అనేది ఏంటి, ఆధ్యాత్మిక పాఠశాల, స్కూల్. దీంట్లో మనము రోజు నేర్చుకోవచ్చు అంటిల్ డెత్. ఎందుకంటే ఇది అనంతమైనటువంటి జ్ఞానం, అనంతమైనటువంటి లీలలు. భగవంతుడి నుంచి ఎన్ని విన్నా కూడా ప్రతిరోజు కొత్తగా దొరుకుతుంది. మీరందరూ దామోదర లీల విన్న వాళ్ళే, కానీ దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మాధుర్యంతో చెప్తారు. ఒక్కొక్క డివోటీ వాళ్ళ రిలేషన్ ఒక్కొక్క రకం ఉంటుంది, ఒక మహారాజు ఒక్కొక్క రిలేషన్ చెప్తారు. సో ఎప్పుడైతే యశోద కృష్ణుడు దొంగిలించినప్పుడు, వెన్న దొంగిలించినప్పుడు యశోద మాకు తింటారు అనమాట, ఎందుకు దొంగదానం చేసినావు, నీకు ఇంట్లో ఏం తక్కువ అయిపోయింది, ఇందుకు ఈ దొంగ పనులు అంటే కృష్ణుడు ఏమంటాడే, నువ్వు దొంగ అంటావు, మీ నాన్న దొంగ, మీ తాత దొంగ, మీ నాన్న అంటే వాళ్ళ సంభాషణ. అంటే భగవంతుడు ఆయన భక్తులతో చేసేటువంటి లీలలు. మీకు చౌరాష్టకం ఉంది కదా, చౌరాష్టకం ఉంటుంది. సో అలా భగవంతుడు ఆయన భక్తులతో ఆయన నిజంగా ఏం విన్న అవసరం లేదు, ఇక్కడ మనతో పనులు అవసరం లేదు. బట్ ఏంటంటే ఆయన మనంగా రంజింపజేయడానికి, మనం ఆనందింపజేయడానికి ఆయన రకరకాలటువంటి రూపాలు స్వీకరిస్తాం, రకరకాల లీల చేస్తుంటారు అన్నమాట. ఆ తర్వాత
బాలుతో ఆడుకునేటప్పుడు భగవంతుడి నుంచి మిగతా బాలు ఇప్పుడు మనకు తెలుసు కదా, చిన్నప్పుడు మీరు ఎట్లా ఆడుకునేవారు, లోగో పడితే పైన దుంకుతారు, ఇట్లా కాలు పెడితే పైన దురికిపోతుంటారు. అట్లా కృష్ణుడు కూడా ఆడేవాడు అనమాట. కృష్ణుడి నుంచి అందరూ దురికేవాడు అనమాట. అక్కడి నుంచి బ్రహ్మ జరిగింది, కృష్ణుడు ఇలా దొరికిసి నిజంగానే దేవుడు ఎట్లా అవుతాడు? సో ఇట్లా వాళ్ళకి కానీ భగవంతుడికి ఎందుకు మానవ జన్మ తీసుకున్నాడు, ఎందుకు మానవ జన్మ భగవంతుడి సహజ రూపం అది. మనము ఆయన రూపాలుగా తయారు చేసిన బ్రహ్మ తప్ప చేశాడు. తప్ప చేసిన తర్వాత భగవంతుడు ఆదేశించాడు, నువ్వు జీవులు తయారు చేయి. మరి ఏ రూపాలు తయారు చేయాలి జీవులకు అనుకున్నాడు. అనుకునేసరికి భగవంతుడు ఆయన రూపం కనిపించింది. ఓహో, ఈ భగవంతుడి రూపాలనే మనుషులు తయారు చేద్దాం అనుకుని భగవంతుడి రూపాన్ని తయారు చేశాడు. అన్నదానికి భగవంతుడు మన రూపం రాలే, భగవంతుడి మానవ ఒరిజినల్. భగవంతుడి ఒరిజినల్ రూపం ఏది? ఆయన త్రిభుజ రూపం, 2 భుజాలు. ఆయన మనకు ఆయన రూపంగా బ్రహ్మదేవుడు ఈ రూపం మనకి ఇచ్చాడు. అన్ని జీవులకి ఈ రూపం కూడా. కొంతమంది ఎవరైతే వీళ్ళు భగవంతునికి అర్థం చేసుకునే వాళ్ళు ఆ జీవులకు ఈ రూపం ఇచ్చారు. అంతేగాని కొన్ని క్రిమికీటకాలు ఇచ్చారు, జంతువులకు ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళే భగవంతుని అర్థం చేసుకునే స్థితిలో లేరు ఆ జీవులు. ఎవరైతే భగవంతుని అర్థం చేసుకోగలరు అనుకున్న వాళ్ళకి ఈ రూపం ఇచ్చాడు, ఈ జీవులకు ఇచ్చాడు. అంటే మనకి ఈ రూపం ఇచ్చిన ఫలితం ఏంటి, ప్రయోజనం ఏంటి? భగవంతుని అర్థం చేసుకోగలము అనేటువంటి బ్రహ్మ యొక్క సంకల్పం అన్నట్టు. అర్థమైందా? సో అందుకని మనకు జంతు జన్మ, పక్షి జన్మ, కుక్క జన్మ ఎందుకు రాలేదంటే ఆ జన్మల్లో భగవంతుని అర్థం చేసుకోలేవు. కాబట్టి మనకు ఈ యొక్క పరిణామం, ఈ పరిక్రమ అంటే జీవిగా ఈ పరిణామం ఎలా జరుగుతుంది, అలా మానవ జన్మ ఎందుకు ఇచ్చారంటే భగవంతుని అర్థం చేసుకోగలమనే భావంతో ఇచ్చారు అన్నమాట. వెరీ గ్రేట్ సైన్స్. చాలా ఆలోచించినాకు దీన్ని చాలా పెద్ద చదవదా. మానవ జన్మ అనేది ఒక అయితే బ్రహ్మదేవుడికి ఆదేశించాడు జీవ సృష్టిలో అని. పాపం ఎన్ని రోజులకే అని ఒక ఆడ ఒక మగ రెండింటిని డిఫరెంట్ చేసేసి అలా ప్రజాపతుల్ని అందరినీ కూడా సృష్టించే డిపార్ట్మెంట్ ఇచ్చాడు. సో భగవంతుడు చూడండి, సృష్టిలో జీవులను ఉత్పత్తి చేయమని బ్రహ్మదేవుడికి ఇచ్చాడు, పోషించమని విష్ణు భగవానికి చెప్పాడు, సంహరించమని శివుడు చెప్పాడు. ఏంటి ఆయన అన్ని పనులు చేస్తున్నాడు? సృష్టించమని ఆయనకి ఇచ్చాడు, పోషించమని చెప్పాడు, ఆయనకి రక్షించమని. ఏంటి ఆయన అర్థం ఏంటి? ఏం తెలుసుకోవాలి గురించి? ఎందుకు సృష్టించమంటాడు, ఎందుకు పోషిస్తున్నాడు, ఎందుకు లైఫ్ అయ్యాడు? ఏమి లేదు, నథింగ్ లెస్. ఈ పీరియడ్లో మనము భగవంతుడి యొక్క జ్ఞానాన్ని సంపాదించి భగవంతుడి లోకానికి వెళ్తే ఈ పుట్టడము, మళ్ళీ పోషించడం, సంహరించ ఆ సైకిల్లో పడము. దాన్నే సంసార చక్రం అంటారు. అర్థమైందండి? సంసార చక్రం ఏంటంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చనిపోవడం, దీన్ని సంసార చక్రం అన్నమాట. సో దీన్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరు? మనం రోజు మంగళవారం సంసార దావా ప్రాణాయ కారుణ్య గణగణత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణవస్య వందే గురు శ్రీ చరణ రవింద్ర. సంసార చక్రం బయటపడించే వాళ్ళు గురువులు అన్నారు. ఇస్కాన్లో ప్రతిదీ యాక్టివిటీ అండ్ సాంగ్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ భక్తి. దీనికి సైన్స్ ఉంది, చాలా పెద్ద సైన్స్ ఉంది. ప్రతి మనం పాడే రోజు మంగళారతి పాడడంలో గురువుని కీర్తిస్తూ పోతుంది, చాలా మీనింగ్ ఉంటుంది. తులసి ఆడ చేస్తారు, నమో నమ తులసి కృష్ణ ప్రేయసి నమో నమ. ఇంకా నెక్స్ట్ మీనింగ్ ఏంటి? తయారు ఎప్పుడైనా తులసి మారాన్ని మనం ఏం ప్రార్థిస్తామంటే, అమ్మ నీ యొక్క భక్తి అంటే కృష్ణ భక్తిని నాకు ప్రసాదించు. చూడండి స్మాల్ చూడండి, మీరు మీనింగ్ కూడా చదవాలి. కీర్తన లేదా మన ఇస్కాన్లో పాడుతుంటామో దామోదర్శన కానీ ఏదైతే పాడుతామో దాంట్లో మీనింగ్ ఉంటుంది. తులసి మాల ఇంకా కృష్ణ భక్తురాలు. తులసి ఎవరు? కృష్ణుడికి అత్యంత దగ్గరగా ఉంటుంది తులసి. సో ఆమెను మనం ప్రార్థిస్తే ఏమవుతుంది? భక్తిని ఇస్తారు, కృష్ణ గారు ఇస్తూ. చాలా మంచి మీనింగ్ ఉంటుంది అక్కడ.
ప్రేమతో ఫస్ట్ యొక్క వెలుగు శ్రీకృష్ణ భగవాని ప్రేమైన తులసిదేవి నీకు నా పరిపర ప్రణామములు. శ్రీ శ్రీ రాధాకృష్ణ సేవా భాగ్యం పొందాలనేది నా అభిలాష. కూర్చోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి బాసింగ్ కావాలని ఫస్ట్ కింద ఉన్నాను కాకబట్టాలి, ఎందుకంటే ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు కదా. అందుకని ఇప్పుడు తులసి మాల ఎక్కడ ఉంటుంది, కృష్ణ యొక్క పాదాలు కదా. సో మనం ఆమెకి చెప్తే ఏం చెప్పాలి, భగవంతుని యొక్క సేవా భాగ్యం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కృష్ణుడు బిజీ చాలా మంది సేవ చేస్తున్నారు. లక్ష్మీదేవులు వేల కొద్ది లక్ష్మీదేవులు రకరకాల కేవలం పెద్ద లైన్ ఉంది భగవంతుడు సేవ చేయడానికి. మనకు అవకాశం రావాలంటే డైరెక్ట్ దొరుకుతుందా, అందుకే ఏం చేయాలి, మనం చిన్న పైలట్ చేయాలి. ఎవరితోటి, తులసి. మరి ఎంతమంది చేస్తున్నారు రోజు తులసి ఆరతి? కార్తీక మాసం కాదు, లైఫ్. తులసి అనే ఆరతి చాలా బేసిక్. అక్కడ స్టార్ట్ అవుతుంది. సంసార దావాన్ని మంగళారతిలో గురువుని సేవిస్తాం, గురువుని అర్థిస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ నరసింహ కీర్తన చేస్తాం. ఎందుకు నరసింహ కీర్తన చేసేది? మనకున్నటువంటి విఘ్నాలు తొలగిస్తాడు, మనకున్నటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ తొలగిస్తాడు. దేని తొలగించాలి? సేవ చేయడానికి. ఆ సేవ కల్పించి తులసి మాటను ప్రార్థిస్తాం. సో మన జీవన క్రమంలో మనైతే ఇస్కాన్ మనకు ఆచార్యులు ఏర్పరిచినటువంటి ఇదేదో అంటే ప్రతిదీ కూడా కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుంది. గురువులు, తులసి సేవ, జపము అన్నీ కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా మీకు కృష్ణుడికి దూరంగా తీసుకెళ్ళాలి, కృష్ణుడి దగ్గరగా తీసుకెళ్తుంది. అందుకని ఇక్కడ మీరు మంగళవారం అటెండ్ కావడం, మంగళవారం కూడా తెలియదు. కొన్ని టెంపుల్స్లో రోజుకి 20 మంది, 30 మంది, 100 మంది అటెండ్ అవుతారు. మంగళవారం మాయాపూర్లో ఎంతమంది వెళ్ళారు? అక్కడ ఎంతమంది అటెండ్ అవుతారు చెప్పండి? మాయాపూర్లో ఎంతమంది అటెండ్ అవుతారు? అక్కడ ఉండేటువంటి మాయాపూర్లో ఉండే రెసిడెంట్స్ అందరూ వస్తారు, పిల్లలతో సహా. ఫుల్ ప్యాక్. 2 హాళ్ళు ఉంటాయి, పంచతత్వ హాలు, రాధమ్మ 2 హాలు ఫుల్ ప్యాక్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ప్యాక్ ఉండవు, ఇక పోతాడు. అప్పుడు మంగళవారం మాత్రం 4:30కి ఫుల్ ప్యాక్ ఉంటాయి. నేను మాయాపూర్లో ఉన్నప్పుడు 1 year ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు, ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. నేను రోజు అంటే చెప్పడం గొప్ప కాదు, నా జీవితం అలారం పెట్టుకోవడం నాకు తెలియదు సెల్ ఫోన్లో, బట్ టైం మాత్రం కృష్ణుడు లేపుతాడు, కృష్ణుడు లేపుతాడు. అంటే ఆటోమేటిక్గా అది మాకు ఆ డిజైర్ ఉంటే కృష్ణ విల్ గివ్ సచ్ పవర్. అటెండ్ కా కోరిక, నేను అదే డిజైర్, కృష్ణుడు చేయాలని డిజైర్. అది ఇక్కడ కోరికను చూసి మనం కృష్ణుని యొక్క సేవ చేయాలంటే అభిలాష. అభిలాష అంటే డిజైర్. ఇంకేంటి, ఎవరైతే నీ శరణం పొందుతారో వారి వాంఛలన్నీ నెరవేరుస్తాయి. నీవు వారిపై కృప చూపి వారిని బృందావన వాసముని చేసేదవు. చూడండి, తులసి మహారాజ్ చేసేమో మనంతా బృందావన వాసం చేస్తున్నాడు తులసి మహారాజ్. సో ఈ భావంతో మనం తులసి ఆరాధన చేయాలి. కొంతమంది రాగం నేను పాడిన అందరు వినాలి, అందరు మెచ్చుకోవాలని భావంతో పాడతారు. ఉంటారు మన నానా రకాల వ్యక్తులు, మీకు తెలియకపోతే మీరు చాలా మంది చూస్తాం. అలా కాదు, ఇక్కడ భక్తి. భక్తిన సరస్వతి ఆశ్రమంలో సుమారు 800 మంది బ్రహ్మచారులు ఉన్నారు ఆ రోజులలో, 90s 40sలో 800-900 మంది బ్రహ్మచారులు ఉండేవాళ్ళు. గౌడీ పట్ల 2 అంబాసిడర్ కార్లు ఉండేవి ఆ రోజులలో. తర్వాత మంచి బిల్డింగ్, మంచి వసతులు ఉండేవి అన్నమాట. అందరు కూడా ఏదో పని కల్పించుకొని మంచిగా కార్లు చేసుకోవడానికి, కార్లు ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో మంచి సేవ అని చెప్తే కారు ఇస్తారు కదా, అలా ప్రయత్నం చేస్తారు. ఎవరంటే వాళ్ళ ఉద్దేశం సేవ చేయాలి, కారు ఎక్కే అవకాశం కోసం చూస్తుంటారు అన్నమాట. సో ప్రభుత్వం కార్ లాంగ్వేజ్ అని చెప్పేస్తాం అనమాట. ఇంకా ఎవరైనా మంచి మంచి వాళ్ళు వచ్చినప్పుడు అందులో మంచిగా గానం చేసే భక్తులు వాళ్ళు ముందర పాడడానికి రెడీ అవుతారు అనమాట. భక్తి అసలు వాళ్ళు కాదు, ఎవరైతే భక్తులు మంచి భగవంతుడు ప్రేమతో పాడతారు. గానం ఎలానే ఉండాలి. మంచి భక్తులు ఎవరైతే భక్తి భావం వాళ్ళతో పాడించేవాడు అనమాట. అంటే భగవంతుడు మనం చూసే మన యొక్క భావం చూస్తాడు, ఏ భావంతో మనం పనిచేస్తున్నాం. మనం చేసే పనులు కొన్ని దైవ కార్యంలో కూడా సక్సెస్ కావు. ఎందుకు? మన భావన సరిగ్గా లేదు. అందరూ
అందరూ అన్ని పనులు చేయలేరు. కొంతమంది ఇప్పుడు సేవ చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఆ పవర్ ఇస్తారు, సేవ చేసేటువంటి అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు పొద్దున్నే అమెరికా నుంచి ప్రభు ఫోన్ చేస్తారు, ఇలా మీరు కమాలు చేస్తున్నారంటే మేము స్కూళ్ళలో కాలేజీలలో దామోదర తీసుకొని చెప్పాను అనమాట. ఆ ప్రభు ఆశ్చర్యపోయాడు, అసలు ఇంతవరకు ఎక్కడ జరగలేదు, స్కూళ్ళలో కాలేజ్ దామోదరతో పర్మిషన్ ఇస్తున్నారని. భగవంతుడు ఒక భక్తుడికి మాయాపూర్ నుంచి వాళ్ళకి చెప్పారు, వాళ్ళు చేస్తున్నారు. పవర్ అది అర్థమైందా? పవర్ ఇక్కడ చేసే ఉత్సాహం చూపించేటువంటి భక్తులు ఉన్నారు. మాయాపూర్ నుంచి ప్రభు వాళ్ళు సంకల్పించాలని చేస్తున్నారు, అందరూ చేయలేరు. సో అది అంటే మనకి సేవ చేసే కోరిక ఉంటే భగవంతుడు ఆ యొక్క పవర్ ఇస్తాడు. మూకం కదోచి వాచం పంగళంగా ఎత్తుపాతం ఉంది శ్రీ గురు దీనతారణ అంటే మూకం కరోతి వాచాలు, మూగవాడు కూడా మాట్లాడగలుగుతాడు భగవంతుడి కృప ఉంటే. పంగళంగా అయితే కుంటివాడు కూడా గుట్టలెక్కువాడు భగవంతుడు తెలుసుకుంటాడు. భక్తిరాగ వాడు చూశాడు కదా, ఇప్పుడు వచ్చారు భక్తిరాగ మహారాజు, ఆయనతో పాటు ఎవరు నడవలేరు. ఆయన కొండలు కూడా ఎక్కుతాడు సార్, టగటగటగా వెళ్ళిపోతాడు. అదే ఒకసారి నేను న్యూస్లో కూడా చూసాము. లండన్లో ఒక వాళ్ళకి ఇండియన్ ఫ్యామిలీ వాళ్ళకి పిల్లలు పుట్టారు. 5 సంవత్సరాలకు మాటలు రాదు, దగ్గర 10 years వరకు మాటలు రాలేదంట. వాళ్ళు ఎప్పుడో ఒకసారి తిరుపతికి వస్తే అక్కడ ఆ గుడిలో టకీమని మాటలు వచ్చి మీరు చూసి ఉంటారు న్యూస్. సో అది చెప్పాలి, మరి అంటే టెక్నాలజీ ఏం కాదు, భగవంతుడు స్వరపేటిగా కొంచెం సవరిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇట్లా భగవంతుడి కృప ఎలా పనిచేస్తుంది ఎవరికి తెలియదు. భగవంతుడి కొన్ని జడ్జిమెంట్ గురించి టైంలు ఉన్నాయి తెలుసా మీకు? కొన్ని జడ్జిమెంట్, కొన్ని చాలా క్లిష్టమైనటువంటి సమస్యలు కోర్టులో కూడా చాలా ఏళ్ళ నుంచి పరిష్కారం కావట్లేదంట. అవి ఏం చేస్తారంటే ఆ జడ్జి పోస్ట్ చేసి టీటీడీ హుండీలు వేస్తారనమాట. వేస్తే కుదరదు స్టాంప్ వేసేసి మళ్ళీ కోర్టుకు వచ్చారు. అంటే కొన్నిటిని భగవంతుడు పరిష్కరిస్తాడు, అది ఆశ్చర్యం. అందుకే ఇప్పుడు చాలా మంది మీకు తెలుసో తెలియదు, పెద్ద పెద్ద జడ్జిలు వీళ్ళందరూ కూడా భక్తి మార్గంలోకి వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ అనుభవంలో చూస్తాడు. ఎవరైతే కొంచెం కొంచెం చదువుకుంటారో కొంత ఏదో విడివిడి జ్ఞానం ఉండాలి, భగవంతుడు లేడు వాళ్ళకి అర్థం కావు. మంచిగా చదువుకున్న వాడికి పూర్తిగా జ్ఞానవంతులకి భగవంతుడు ఉన్నాడు 100% తెలిసిపోతాడు. మన ఒక్కరికే ఆహారం సంపాదించుకునే జ్ఞానం, ప్రతి జీవి కూడా ఆహారం సంపాదించుకునే జ్ఞానం. నేను దాన్ని చూసాను, ఒక చెట్టుకి ఒక ఆహారం వేలాడుతుంది, జంతువుకు మామూలుగా అందరు అది మనలాగా ఒకదాన్ని కూడా ఎత్తులేసుకుంటారు కదా, వేసుకొని దాన్ని ఎందుకు అంటే అరే ఎంత భగవంతుడు అన్నిటికీ తెలివితేటలు ఇచ్చారు. ఆహారము, సంతానోత్పత్తి, రక్షణ అన్ని జీవులకు ఇచ్చారు. సో భగవంతుడి సృష్టిలో ఎక్కడ లోపం లేదు. భగవంతు సృష్టిలో లోపం ఏర్పడింది మన ఆలోచనలో లోపం ఉంది. సో దీన్ని సవరించుకొని భగవంతుడికి నిజంగా ఈ సృష్టిలో ఏది లోపం లేదు, ఏది తప్పుగా లేదు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అని ఎంతమంది నమ్ముతున్నారు? సృష్టిలో ఏ లోపం లేదు, ఎక్కడ లోటు లేదు. కానీ కోపం పరీక్ష జరుగుతుంది, ఇట్లా జరిగింది సందేహం వస్తుంది. మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామంటే భగవంతుడు మనకి చేసేటువంటి కల్పించే ప్రతి అవకాశం కావచ్చు, ప్రతిది కావచ్చు, ఇది సరి అయింది, నన్ను ఒకటి తిట్టినా సరి అయింది అనుకోవాలి. ఆ స్థితిలో మనం తిట్టినట్టు నేను ఏ జన్మలో ఎవరికో ఏదో తప్పు చేశారు, వాటి నాకు ఇప్పుడు వచ్చి తిరుగుతున్నాడు. దట్స్ ఇట్. ద వేవ్స్ చూడండి, భగవంతుడి యొక్క శక్తి తాలూకా వేవ్స్ ప్రకృతిలో అంతా ఉన్నాయి. సూర్యరశ్మిలో, గాలిలో, తర్వాత నీటిలో ఉంది. సో ఆ వేవ్స్ అనుగుణంగా మన ఆలోచనలు ఉండాలి, అంటే సక్రమంగా ఉండాలి. వాటికి ఎదురు వెళ్ళాం అనుకోండి, ట్రబుల్, గాలి బాగా ఇటు వస్తుంది, నువ్వు ఎదురుగా ఉరికితే సైకిల్ మీద వెళ్ళావు అనుకోండి, ఉన్నప్పుడు సైకిల్ ఏమన్నా వేగం తగ్గిపోతుంది. గాలి వీసే దశలో వెళ్ళండి, సైకిల్ తప్పండి, ఈజీగా వెళ్ళిపోతాం. నీరు ప్రవాహం దశలో నువ్వు ఈత కొట్టామనుకోండి, ఈజీగా వెళ్ళిపోతాయి, ఎదురుపోతే. సో ఇది భగవంతుడి యొక్క ప్రతి ప్రణాళికను మనము ఆ విధంగా దాన్ని మనం అనుగుణంగా నడుచుకున్నాం అనుకోండి, మన జీవితంలో సమస్యలే లేవు. భగవంతుడు ఇచ్చిన దానికి మనము తృప్తి పడకుండా, తెలుసుకోకుండా, అసంతృప్తిలో ఉంటే పట్టాలండి. ఈ శాస్త్రమే కాదు, శరీరంలో శాస్త్రం కాదు, ఈ ప్రకృతి శాస్త్రం కాదు, ఈ భూమి శాస్త్రం కాదు కదా. కానీ మనము నేను గట్టి శాశ్వతంగా ఉండాలి, నా పేరు చాలా కీర్తికి చాలా ఏళ్ళు ఉండాలి, ఇది చాలామంది ఆలోచిస్తుంటారు.
నేను చెప్పిన నా పిల్లలు వినాలి, ఈ ఆస్తి అంతా చచ్చిపోయేంత నా దగ్గరే ఉంటా, నాకుంటారు. అన్ని తప్పుడు ఆలోచన, అన్ని తప్పుడే. ఏది ఉండదు. నా ధనం నా జనం నా సుందరం కవితం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహితుకే తల్లి. సో ఇవన్నీ మన రోజు నిత్యంగా మైండ్లో మెదులుతూ ఉండాలి. చదవండి, ఎంత ధనమైన నష్టం కానీ, ఎంత ఏదైనా కానీ కృష్ణుడు మాత్రం మనం వదలకూడదు. అది ఒక్కటే మనకు మనకు ఆధారం, మనకు దొరికే వాడే సుదుర్లభుడు, అదృష్టవాడు, వాడే గొప్పవాడు. హరే కృష్ణ. ప్రశ్నలు అడగచ్చు, మాట లేదు, అడిగిన సందేహాలు ఉంటే భగవంతుడు ఆదేశించి చెప్తారు. చెప్పండి. ఇక్కడ వచ్చి ఇక్కడ బయట రావట్లేదు. చెప్పండి. ఎంత అనుభవం ఉంది అందరికీ, ఎంతో ఆలోచన ఉంది, జ్ఞానం ఉంది. ప్రశ్నలు అడగండి.